హాయ్ మాస్టర్స్. మనము గత కొన్ని ఎపిసోడ్స్‌గా ఇందాక సుధాకర్ మాస్టర్ గారు చెప్పినట్లు స్పిరిచువల్ టాబ్లెట్స్‌కి ఈ యొక్క జూమ్‌లో అవకాశం ఇచ్చారు. అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి జీవితానికి సరియైన జీవన విధానానికి ఆ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ అనేది అంత ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎన్ని జ్ఞానాలు తీసుకున్నా వాటిలో ఈ జ్ఞానం అనేది కంపల్సరీగా ఉంటేనే సాధకుడుగా సాధనలో ఎలా మనం పెట్టాలి, ఎలా మనం మన జీవితంలో దాన్ని అప్లై చేయాలనేది మనం స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. జ్ఞానాలు అనేకమైన కూడా సత్యం ఒకటే. ఆ సత్యంలోకి మనం జీవించాలి అంటే, ఆ సత్య మార్గంలో మనం నడవాలి అంటే, మన నిత్య జీవితంలో మనము ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ ని అప్లై చేసుకుంటూ జీవించాలి. సో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ముందు స్టార్ట్ చేయబోయే ముందుగా మనకి అద్భుతమైన ఈ యొక్క ధ్యాన జగత్తుని ఏర్పాటు చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానాన్ని అందజేసిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క జూమ్ సెషన్ లో వాళ్ళందరికీ కూడా, నిర్వహిస్తున్న వాళ్ళకి, టెక్నికల్ టీమ్ కి, ఇచ్చేసిన వారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్, మనము ఈరోజు తెలుసుకోబోయే మరొక అంశం 2 టాబ్లెట్స్ అనేది బిగిన్ చేసాం. మనము ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఫస్ట్ 1 టాబ్లెట్ కంప్లీట్ చేసాం. 1 టాబ్లెట్ తర్వాత మనము ట్రాఫిక్ సిగ్నల్స్ కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనము 2 టాబ్లెట్స్ స్టార్ట్ చేసాం. 2 టాబ్లెట్స్ లో ఇప్పుడు మనము ఈ రోజు తీసుకోబోయే నాలెడ్జ్, ఈ 2 టాబ్లెట్స్ అంటే ఏంటి అనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాము. నిత్య జీవితంలో నేర్చుకోవటంలో భాగంగా ఎదురయ్యే అనేక సంఘటనలలో ఉన్న ద్వంద్వాలు, ఆ ద్వంద్వాలని ఒక భగవంతుడు ఆ క్షణంలో ఆ పరిస్థితుల్లో జీవిస్తే ఎలా వ్యవహరిస్తాడు అనేది మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి, దానికి తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు ఆరోగ్యమయ అండ్ ఆనందమయ జీవితాన్ని మనం గడపడానికి సరైన పునాది జీవితానికి వేసినట్లే. ఏది? ఈ యొక్క 2 టాబ్లెట్స్ ని గాని మనం కూలంకషంగా ఈ 2 ఆధ్యాత్మిక టాబ్లెట్లను చదివినప్పుడు, ఈ ద్వంద్వాలుగా ఉండే 2 టాబ్లెట్స్ ని మనం చదివి అర్థం చేసుకొని మన జీవితంలో అప్లై చేస్తూ వెళ్తే, అవేంటి అంటే ఆ యొక్క టాబ్లెట్స్ అంటే ఏంటి? ఇక్కడ జ్ఞాన గుళికలు. ఆ జ్ఞానము ఒక ప్రకాశం. ఓకే, ఆ ప్రకాశాన్ని మన లోపలికి ధ్యానం ద్వారా మనము మనలోనికి నిబిడీకృతం చేసుకోవాలి. అలా మీలోనే ప్రవేశిస్తూనే, మీలోకి మీరు ఎప్పుడైతే మనలోకి మనం ప్రవేశిస్తూనే ఆ యొక్క ధ్యానంలో గాని, కళల్లో గాని, నిత్య జీవితాలలో గాని ఒక అనేక కొన్ని అనుభవాలు మనము తప్పక మనకి కలుగుతూ ఉంటాయి. ఓకే, అలా కలిగే పక్షంలో మనం ఏం చేయాలి? ధ్యాన ఆరోగ్య నిష్ణాతుల్ని అప్రోచ్ అయ్యి, వాళ్ళని కలిసి, వాళ్ళతో చర్చించి, మన యొక్క జ్ఞానాన్ని మరింతగా మనము విస్తృతపరుచుకుంటూ, ఆ జ్ఞానానికి సంబంధించిన నిరోధాలు అంటే ఆ బ్లాక్స్, జ్ఞానానికి సంబంధించిన బ్లాక్స్ ఎక్కడున్నాయో, తద్వారా ఆ యొక్క శక్తి నిరోధాలతో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా, మన లోపల ఉండే ఆ అనారోగ్యానికి కారణం ఏంటో చిటికలో మనం మాయం చేసుకోగలిగే ఒక అద్భుతమైన అవకాశము ఈ యొక్క 2 టాబ్లెట్స్. ఓకే, స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఇది అద్భుతమైన అవకాశం అన్నమాట. ఈ అద్భుతమైన అవకాశాన్ని మనము వినియోగించుకుంటే, ఎవరు ఎంత వినియోగించుకుంటారో
ఎవరు ఎంత వినియోగించుకుంటారో అంత పొందగలుగుతారు. ఇవి ఏంటి? జ్ఞాన గుళికలు. ఓకే. ఈరోజు ఆ జ్ఞాన గుళికల్లో భాగంగా మనము ఏం చేయబోతున్నామంటే, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనేది మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఏంటి ప్రత్యక్ష జ్ఞానం? పరోక్ష జ్ఞానం. ఈ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనే ఈ 2 పరస్పర విరుద్ధ అంశాలు. ఓకే. పరస్పరము విరుద్ధ అంశాలు. ఈ 2 టాబ్లెట్లు అనే అంటే ఈ 2 టాబ్లెట్స్ అనే ఒక అమరిక ఉంది గదా! ఆ అమరిక నుండి అంటే పొందుపరచటం. 2 టాబ్లెట్స్‌ని పొందుపరిచారు జీకే సార్. ఏ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏ జ్ఞానాన్ని తీసుకోవాలి? ఇదిగో 2 టాబ్లెట్స్‌లో పలానా జ్ఞానాన్ని తీసుకొని ఆచరించండి. అప్పుడు మీరు ఆ యొక్క ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. ఈ విధంగా పొందుపరిచారు మనకి. ఓకే. అలా పొందుపరిచిన వాటిల్లో మన యొక్క ఆత్మ విస్తృతికి అవసరమయ్యే ఒక అధునాతన సాధన ప్రణాళికలు ఈ యొక్క 2 టాబ్లెట్స్. ఓకే. వీటిని ఈ మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. 2 టాబ్లెట్స్‌లో ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానాన్ని మనము తెలుసుకోబోతున్నాం. అంటే ఈ ఆధ్యాత్మిక సూత్రం, ఈ ఆధ్యాత్మిక సూత్రం అనేది దీని గురించి తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథని మనం తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇది ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అన్నారు. ద్వంద్వాలు 2 టాబ్లెట్స్ అంటే ద్వంద్వాలు. ఓకే. ఇవి మనకి వచ్చిన ప్రాబ్లమ్స్, మన శరీరం మీదొచ్చిన సమస్యలను బట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని, ఈ జ్ఞానాన్ని అందుకొని, మనం ఏ స్థితిలో జీవించాలి అనే దానికి ఈ యొక్క 2 టాబ్లెట్స్ మనల్ని మనం మలుచుకోవడానికి మనకి ఉపయోగపడతాయి. ఓకే. మరి మలుచుకోవాలి అంటే ఈ ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంది? పరోక్ష జ్ఞానం అంటే ఏంటి అనేది మనం ఈరోజు ఒక కథ ద్వారా మనము తెలుసుకుందాం మాస్టర్స్. ఆ కథ ఏంటి అంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి తన ముక్కు చివరి భాగాన్ని తెగిపోయింది ఒక వ్యక్తికి. ఒక ఊరిలో ఒక వ్యక్తికి తన ముక్కు చివరి భాగము తెగిపోయింది. ఆ తెగిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? "అరె! నీకేందిరా ఈ విధంగా ముక్కు చివరి భాగం తెగిపోయింది. ఇట్లా ముక్కు కోసేసుకున్నావేంటి?" అనని అందరూ ఇది చేస్తూ ఉంటే అంటే ఎద్దేవా చేస్తారు గదా! అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడు అంటే, "శ్రీ మహావిష్ణువు నాకు దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నాడు. నాకు ఈ ముక్కు కొస తెగిపోయినందువల్ల ఈ ముక్కు చివరి భాగం అనేది ఈ 2 కళ్ళకి ఆహ్, అంటే ఈ 2 చర్మచక్షువులు. చర్మచక్షువులంటే ఏంది? ఈ ఇక్కడ మన చర్మం మీద కనిపించే కళ్ళు. ఆ 2 కళ్ళకి ఆ ముక్కు కొస అడ్డుపడటం వల్ల నేను ఆ బిందువుగా మాత్రంగా కనిపించే ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించలేకపోయాను. మనము ఎప్పుడు గూడా ఆ ముక్కు కొసగాని ఉంది అంటే, మనము ఆ మహావిష్ణువుని దర్శించలేము. ఎప్పుడైతే ముక్కు చివరి భాగం తెగి పడిపోతుందో, అప్పుడు మనము ఆ బిందువుని చూడటానికి దర్శించగలుగుతాము. చూడండి ఏం చెప్పాడు అతను? అందరూ అడిగారు. "ఏంటి నీ ముక్కు ఇట్లా తెగిపోయింది" అనని. అడిగినప్పుడు అతను చెప్పిన ఆన్సర్ అన్నమాట అది. ఏమని జెప్పాడు? ఆ ముక్కు కొస ఉంటే నాకు ఆ బిందు రూపంలో ఉండే యొక్క దైవము, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు నాకు దర్శనం కలగట్లేదు. ఎప్పుడైతే నాకు ఈ ముక్కు కొస అనేది కట్టయిందో, నాకిప్పుడు శ్రీ మహావిష్ణువు దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నాడు. నేను ఆయన్ని నిత్యం దర్శించగలుగుతూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ యొక్క చివరి భాగం తెగి పడుతుందో, అప్పుడు ఆ బిందువుని చూడటానికి, దర్శించటానికి మనకి
చాలా అద్భుతంగా ఆ యొక్క స్వామిని దర్శించటానికి మనకు వీలవుతుంది అని చెప్పాడు. అంటే ఏదైతే బిందువు కళ్ళకు ఆ ముక్కు అడ్డం రావడం ద్వారా కనిపించటం లేదో, ఆ స్థానంలో మాత్రమే మహావిష్ణువు ఉన్నాడు. అందుకే నేను చూడగలుగుతున్నాను అన్న ఒక లాజిక్‌ని ఉపయోగించి ఆ వ్యక్తి మరింత మందికి ముక్కు తెగేటట్లుగా చేశాడు. ఇంకా మరింత మంది ఏం చేశారు? ఆ యొక్క ముక్కు తెగిన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? అవునవును. మాకు మహావిష్ణువు కనిపిస్తూ ఉన్నాడు. అంటే అందరూ ముక్కు కోసుకున్నారు. ఇప్పుడు ఆ ఒక వ్యక్తికి ముక్కు తెగింది. ఎందుకు ఇట్లా ముక్కు తెగి ఇట్లా ఉంది, ఇట్లా ముక్కు కోసుకున్నావు అంటే, ఇదో ఇది విషయము. నేను మహావిష్ణువుని దేదీప్యమానంగా చూడగలుగుతున్నాను. ఈ కొసగానుంటే ముక్కు కొస మనం చూడలేము అనని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరూ గూడా ఓహ్! అవునా! అని జెప్పి వాళ్ళందరూ గూడా ఆ ముక్కుని తెగ్గోసుకొని తెగ్గోసుకున్న ప్రతి ఒక్కరు గూడా కరెక్టేను. అతను చెప్పింది, ఆ వ్యక్తి చెప్పింది కరెక్టేను. నేను గూడా మహావిష్ణువుని చూడగలుగుతున్నానని దేదీప్యమానంగా నేను గూడా చూడగలుగుతున్నాను. నేను చూడగలుగుతున్నాను అనని అందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమందైతే అరే! నేను మహావిష్ణువుని మహాలక్ష్మితో సహా చూస్తూ ఉన్నాను. అద్భుతంగా దేదీప్యమానంగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మాకు దర్శనమిస్తూ ఉన్నాడు. అబ్బా! ఎంత అద్భుతమో ఇది అనని చెప్తున్నాడనమాట. ఇంక కొంతమందైతే. కొంతమందేం జెప్తున్నారు, అరే! మహావిష్ణువు ఒక్కడే గాదు, మహావిష్ణువుతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మి, పాలసముద్రము అంతా గూడా దర్శించగలుగుతున్నాము అని జెప్తున్నారు. ఏకకంఠంతో. ఎవరు? ఈ ముక్కు తెగిన వాళ్ళందరూ. ఓకే. అట్లా చెప్తూ ఇంకా 100 మంది నుంచి 200, 200 మంది నుంచి 300, 500, 1000, 2000 ఆ విధంగా వేల మంది ఆ ఊర్లో ముక్కు తెగగోసుకున్నారు. ఓకే. అలా తెగ్గోసుకొని వాళ్ళు ఏ స్థితికొచ్చారు అంటే ఆహ్, ఈ పరిస్థితి ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజు పిలిపించాడు వీళ్ళని. ఎవరిని? ఈ ముక్కు తెగ్గోసుకున్న వాళ్ళందరినీ పిలిపించాడు రాజు. పిలిపించాక అప్పుడు రాజు మొహం మీద గూడా వాళ్ళేం జెప్పారు? అవును స్వామి, అవును రాజా, మేము ఈ ముక్కు తెగ్గోసుకున్నందువల్ల మాకు శ్రీ మహావిష్ణువు అద్భుతంగా దర్శనమిస్తున్నాడు. ఇదిగో కొంతమంది మహాలక్ష్మితో దర్శనమిస్తున్నాడంటే, కొంతమంది పాలసముద్రంలో ఆహ్, పాలకడలి పైన అమ్మవారితో కూర్చొని మాకు దర్శనమిస్తున్నాడు అంటే, ఆ విధంగా చెప్పారనమాట. అప్పుడు రాజు ఏం జేశాడు, అరే! ఇదేదో చాలా బావుందే. నేను ఇంత బాధలు పడుతున్నాను. ఇప్పుడు యుద్ధాలు జేసి నేను అందరికి ప్రజలకి మంచి చేస్తూ, నన్ను నేను ఒక మంచి వ్యక్తిగా రూపొందించుకుంటూ, ధర్మబద్ధంగా నేను జీవిస్తూ, నేను నానా కష్టాలు పడుతున్నాను. ఎందుకు పడుతున్నాను? ఇదంతా గూడా నేను ఆ యొక్క దైవాన్ని దర్శించటం కోసమే గదా! ఓకే. నేను గూడా అలా చేస్తే ఇంక శ్రీ మహావిష్ణువు డైరెక్ట్‌గా అలా కనిపించే పక్షంలో నేను గూడా అలా చేస్తే సరిపోతుంది అని అనుకోని తన మంత్రిని పిలిచాడు. పిలిచి ఆ విషయాన్ని ఆ సమూహం నుంచి పరిగణనలోకి తీసుకున్న తర్వాత మంత్రిని పిలిచి మంత్రికి విన్నవించాడు. "విన్నావు గదా మంత్రి! నా ముక్కు గూడా కోసుకుంటాను. మనం అందరం గూడా ముక్కులు కోసేసుకుందాం" అనని ఆయన మంత్రికి ఆదేశాన్నిచ్చాడు. అప్పుడు ఆ మంత్రి ఏం జేశాడంటే, "వద్దు మహారాజా, నేను ఈ విషయాన్ని ఏ వేదాల్లోనూ, ఏ పురాణాల్లోనూ నేను వినలేదు. కాబట్టి ఇది నమ్మశక్యంగా లేదు. ముందు మీరు రాజు గాబట్టి మీరు వద్దు ఫస్టు మీరు కోసుకోవద్దు. ముందు ఆ భగవద్ దర్శనానికి ముందు నేను కోసుకుంటాను. నా ముక్కుని ముందు కోసుకొని నేను భగవంతుడిని దర్శించాననుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా
నేను ఆ భగవంతుడిని గాని దర్శించినట్లయితే నేను ఆటోమేటిక్‌గా భగవద్ దర్శనం జరుగుతూనే మీకు నేను తెలియజేస్తాను. అప్పుడు మీరు గూడా ఆ ముక్కుని కోసుకుందురు. అప్పుడు మీరు ఆ భగవద్ దర్శనాన్ని చేసుకుందురు. కానీ ఇక్కడ ఒక ఇది పెడదాము. అది గాని అబద్ధమైతే ఉరిశిక్ష దండన అనేది పెడదాము అనేది నిర్ణయించుకున్నారు రాజు, మంత్రి. ఓకే. ఒక రోజుని నిర్ణయించారు. ఆ రోజు అందరూ అక్కడికొచ్చేతట్లు అందరి ముందు మంత్రి గారు తన ముక్కుని కోసుకుంటారు. కోసుకున్నప్పుడు ఆయనకి ఆ భగవద్ దర్శనం కలిగితే సరే. ఆయనకి మంత్రి గారికి గాని భగవద్ దర్శనం కలక్కపోతే, అప్పుడు ఈ చెప్పిన అబద్ధం చెప్పింది గదా! ఒక సమూహంగా వీళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళు ముక్కును కోసుకొని వాళ్ళందరూ సమూహంగా అది పనిగా చెప్పారు గదా! రాజుకి, మంత్రికి. అది గాని అబద్ధం గానైతే మొత్తం అందరిని ఉరి తీస్తాము అని జెప్పాడు మంత్రి. ఓకే. అట్లా ఆ రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాంగణంలో, ఆ రాజ్యంలోకి అనేక వేల మందొచ్చి గుమికూడారు. గుమికూడాక అప్పుడు ఆ యొక్క మళ్ళీ ఇంకొకసారి అందరిని గూడా హెచ్చరించాడు మంత్రి. హెచ్చరించి చూస్తున్నారు కదా! ఇప్పుడు నాకు కానీ ఆ భగవద్ దర్శనం జరక్కపోతే మీరు చెప్పేది అబద్ధము అనని నిర్ణయించి మిమ్మల్ని అందరిని కూడా ఉరిదీయాల్సొస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీకు చెప్తున్నాను. అబద్ధమైతే ఇప్పుడే చెప్పేయండి అంటే, కాదు కాదు అబద్ధం కాదు నిజమేను. మీరు గూడా కోసుకోండి. మీకు గూడా కనిపిస్తాడు అని అందరూ సామూహికంగా ఆయనకి వాయిస్ ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు, అప్పుడు ఆయన ఓకే. అనని కోసుకుంటారు. ముక్కు కోసుకుంటారు మంత్రి గూడా. ముక్కు కోసుకున్నాక, అప్పుడు వెంటనే వాళ్ళల్లో ఉండే ఆ సమూహంలో ఉండే ఒక వ్యక్తి ఆయన దగ్గరకొచ్చి, "నువ్వు స్వామి అదే మంత్రి గారిని, మంత్రివర్య మీరు భగవంతుడిని చూసినట్టు చెప్పేసేయండి. అంటే ముక్కు తెగిన తర్వాత భగవంతుడు కనిపించకపోయినా గూడా, మీరు ఆ భగవంతుడిని చూసినట్టు చెప్పేసేయండి" అనని గబగబా ఒక వ్యక్తొచ్చి సరి ఆ యొక్క మంత్రి గారికి విన్నవిస్తాడు. అప్పుడు మంత్రివర్యుల్లో అప్పుడు అర్థమవుద్ది మంత్రి గారికి. అంటే మంత్రి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాడన్నమాట. ఎవరికి? రాజుకి. రాజా ఇది కరెక్ట్ కాదు. మన యొక్క ఏ వేదాల్లో గాని, ఏ పురాణాల్లో గాని ఈ యొక్క ఇది లేదు. ఆ సాక్షాత్కారం అట్లా ముక్కు కోసుకుంటే దైవ సాక్షాత్కారం కలుగుద్ది అనేది ఇది కరెక్ట్ కాదు అని ఆల్రెడీ చెప్పున్నాడు. ఆయన ఇంకా ఏం చెప్పాడు రాజుగారికి, మహారాజా ఒక సత్య దర్శనానికి 2 మార్గాలున్నాయి. అవి ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. దేనికున్నాయి 2 మార్గాలు? సత్య దర్శనానికి. ఆ సత్య దర్శనం కావాలి మనకి అంటే దానికి 2 మార్గాలు. ఆ 2 ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. మనం ప్రత్యక్ష జ్ఞానాన్ని గాని విడదీసినప్పుడు ప్రతి ప్లస్ అక్ష ప్లస్ జ్ఞానం. అంటే ప్రతి అంటే ఎదురుగా మనం డైరెక్ట్‌గా మన కన్నుకి ఆ జ్ఞానము కనిపిస్తూ ఉంటుంది. అదే ఆత్మ జ్ఞానం ద్వారా మనం అందుకుంటూ ఉంటాం. ఓకే. అటు పరోక్షము అంటే ఏంది? పరా ప్లస్ ఇతర ప్లస్ అక్ష. అంటే మన కంటికి ఎదురుగా కాకుండా ఇతర విధానాల ద్వారా ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం. డైరెక్ట్‌గా పొందమప్పుడు. దాన్ని పరోక్ష జ్ఞానం అంటాము. మరి ఉండే మార్గమంతా గూడా ప్రత్యక్ష జ్ఞానం ద్వారా గాని, పరోక్ష జ్ఞానం ద్వారా గాని మనం పొందాలి. అంతేగాని ప్రతి ఒక్క విషయాన్ని మనము అనుభవం లేకుండా
తెలుసుకోవాలి అంటే స్వానుభవం ద్వారా మనం తెలుసుకోవాలి. స్వానుభవం లేకుండా మనం తెలుసుకోలేము. ఒకరి అనుభవాన్ని మనము నమ్మి ఆ యొక్క పరోక్ష జ్ఞానాన్ని మనము తీసుకొని కొన్ని విషయాలలో పరోక్ష జ్ఞానం ఉపయోగపడుతుంది. కొన్ని విషయాలలో ప్రత్యక్ష జ్ఞానం ఉపయోగపడుతుంది. ఓకే. అట్లా ఒక విషయాన్ని మనము స్వానుభవం ద్వారా తెలుసుకుంటాము అనుకుంటే దాని ద్వారా ఎప్పుడు కూడా పూర్తిగా తెలుసుకోలేము. ఒక ప్రత్యక్ష జ్ఞానం ద్వారా మాత్రమే పూర్తిగా తెలుసుకోలేము. పరోక్ష జ్ఞానం ద్వారా మాత్రమే పూర్తిగా తెలుసుకోలేము. అదే విధంగా ఎప్పుడు కూడా ఇతరుల నుండి మాత్రమే తెలుసుకుంటాను అంటే, ఆ విధంగా కూడా మనం తెలుసుకోలేము. అదే విధంగా మనము ఒక జ్ఞానాన్ని ఆల్వేస్ ఇతరుల ద్వారా మాత్రమే మేము తీసుకుంటాము. మాకై మేము స్వయంగా ఆ జ్ఞానాన్ని తీసుకోము అంటే, అది కుదరదు మహారాజా అనని ఇంకా వివరంగా ఆయన ఒక ఉదాహరణ గూడా చెప్పాడు. ఎవరికి? రాజుకి. ఏం ఉదాహరణ చెప్పాడు అంటే తీపి. ఇప్పుడు ఒక వస్తువుంది. తీపి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే, ఒక పదార్థం అది నువ్వు నాలుక మీద పెట్టుకుంటేనే గదా! నీకు ఆ ఇది తీపి వస్తువా? పులుపు వస్తువా? అనేది తెలుస్తుంది. అంతే గదా! ఇతరులు వాళ్ళు చెప్తారు పక్కన వాళ్ళు. ఇది తీపి అని. అది పరోక్ష జ్ఞానమే కదా! నువ్వు అనుభవం పొందాలి గదా! నిజమేను ఇది తీపేను. అదే అంటే పక్కన వాళ్ళు చెప్తే ఇప్పుడు జాంగ్రీ ఉంది, కాజా ఉంది, కోవా ఉంది. అలాంటి స్వీట్‌ని మనము చెప్పొచ్చు. దాన్ని చూస్తానే ఓహ్! జాంగ్రీ గదా! జాంగ్రీలో ఈ కాజాలో, కోవాలో ఇవన్నీ గూడా స్వీట్‌గానే ఉంటాయి అనని మనం చెప్పొచ్చు. అదెప్పుడు చెప్తావు నువ్వు? ఒకసారి అనుభవాన్ని పొంది ఉంటే చెప్పగలవు. ఏది జీవితంలో ఒకసారైనా నువ్వు జాంగ్రీ అంటే తియ్యగుంటుంది, కాజా అంటే తియ్యగుంటది, కోవా అంటే తియ్యగా ఉంటుంది అని నువ్వు ఒకసారన్నా అనుభవం పొందుంటే అవి స్వీట్స్ కింద మనం అంగీకరిస్తాం. కానీ తీపి ఎలా ఉంటుంది అనే సమాధానానికి ఆ వస్తువు మన నాలుక మీద ఉంచుకొని మనం అనుభూతి పొందినప్పుడు మాత్రమే అప్పుడు అది సాధ్యమవుతుంది. మనకసలు మొదటి నుంచి గూడా మనము తీపి అంటే ఎలా ఉంటదో గూడా తెలియకుండా మనము దాన్ని అనుభూతి చెందకుండా ఉంటే అది తీపి అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఏదైతే ఒక ఆధ్యాత్మిక విషయాలని ఇతర వ్యక్తుల ద్వారా మనం వింటూ ఉంటాం. మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆచరణలో పెట్టటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది కొన్ని విషయాల్ని మనం ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో అదే జరుగుతూ ఉంటుంది మనకి. అంటే అప్పుడు కొన్ని విషయాలు మనం విన్నవి కొన్ని విషయాలు మనకి అనుభవంలోకొస్తాయి. కొన్ని విషయాలు అనుభవంలోకి రావు. విని మాత్రమే తెలుసుకోవాలి. అది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అనేది నువ్వు చూసి, నువ్వు అనుభూతి చెంది తెలుసుకునేది ప్రత్యక్ష జ్ఞానం. ఓకే. అంటే పరోక్ష జ్ఞానం ద్వారా వచ్చే జ్ఞానము దాని ద్వారానే రావాలి. పరోక్షంగానే రావాలి. ఏదైతే విషయము ఆత్మానుభవం అంటే గత జన్మల యొక్క సారం, మూడో నేత్రం వలన పొందే అనుభవంతో గాని, సూక్ష్మ శరీర యానంతో గాని ఇలాంటి విషయాలను మనము స్వానుభవం ద్వారా మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకు వాటి గురించి పూర్తి జ్ఞానం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్. కాబట్టి అటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పుస్తకాల ద్వారా, ఇతరుల అనుభవాల ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే పరోక్ష జ్ఞానంగాను కొన్ని తెలుసుకుంటాం. కొన్ని పరోక్షంగానే అందుతాయి మనకి. ఇప్పుడు ఓహ్! ధ్యానం జేసి ఆత్మస్థితిని మనకి మనం తెలుసుకుని, ఆ విశ్వశక్తిని పొందటం అనేది ఆ మూడో నేత్రపు అనుభవాల ద్వారా మనం పొందుతూ ఉంటాం. ఓకే. మనలో ఆ శక్తి ప్రవహించి, ఆ నాడీ మండల శుద్ధి జరిగి, ఆ జబ్బుని తప్పించుకోవడం అనే ఒక అనుభవం అనేది పొందుతాం గదా! జబ్బు నుంచి బయటపడటం అనే అనుభవము. అప్పుడు అదేమవుతుంది మనకి? ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. స్వ అనుభవం ద్వారా తెలుసుకోవటం వంటివి
అవుతుంది. అది ప్రత్యక్ష జ్ఞానం. ఓకే. ఇట్లా ఈ 2 విషయాలుగా ప్రతి ఒక్క సాధకుడు గూడా గమనించాలి మాస్టర్స్. అదే చెప్పాడు మంత్రి ఆ రాజుకి, ఇట్లా తీపి అనేది నువ్వు ఒక్కసారన్నా నీ నాలుక మీద పెట్టుకొని అనుభూతి చెందితేనే నువ్వది తీపి అని, ఆ అనుభూతిని ప్రత్యక్షంగా పొందగలుగుతావు. ఎవరన్నా చెప్పింది నువ్వసలు అనుభవం పొందకుండానే అది నమ్మేయకూడదు మహారాజా అనని రాజుకి చెప్తాడాయన. కానీ రాజు వినడు. తర్వాత ఇప్పుడు ఈ రా మంత్రి కూడా ముక్కు కోసుకున్న తర్వాత ఆ సమూహంలో నుంచి ఆ ప్రజల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి మంత్రికి గబగబా చెవిలో గుసగుసలాడి, "నువ్వు గూడా అబద్ధం చెప్పు. మాకెవ్వరికీ కూడా దైవం అట్లా కనిపించట్లేదు. కానీ ఆ మొదటి వ్యక్తి అలా కనిపిస్తున్నాడని చెప్పాడు. తర్వాత మేము అతన్ని నమ్మి కోసుకున్నాము. మళ్ళీ మమ్మల్నెక్కడ ఎగతాళి చేస్తారని మేము గూడా ఆ వ్యక్తి చెప్పిన అబద్ధమే మేము చెప్తూ వచ్చాము. సో, నువ్వు గూడా ఇప్పుడు అలాగే చెప్పు. లేదంటే రాజు శిరశ్ఛేదం చేస్తాడు." అప్పుడు రాజు గూడా కోసేసుకున్నాడనుకో ముక్కు. అప్పుడు మనమందరం ఒకటే అయిపోతాం. ఒకరినొకరు ఎగతాళి చేసుకోవటము, ఎద్దేవా చేసుకోవటం ఉండదు. అననే ఇది అతని చెవిలో చెప్తాడు ఆ యొక్క వ్యక్తొచ్చి. దాన్ని ఆయన బాధ్యత కలిగిన ఒక అధికారి గదా! మంత్రి. అందుకని ఆయన ఒప్పుకోడు. రాజుకి నిజం జెప్పేస్తాడు. ఇది మహారాజా ఎప్పుడు గూడా మనము పరోక్ష జ్ఞానాన్ని అలా మనం అనుభవం పొందకుండా కొన్ని పరోక్షంగానే తెలుసుకోగలము. కానీ కొన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని గాని మనం చేయకూడదు. సో, ప్రత్యక్ష జ్ఞానం అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అనేది ఇంత ఇంపార్టెంటు. చూడండి ఇప్పుడు ఎంత మోసపోయామో. మీరు కోసుకోవద్దు ముక్కు. ఇక్కడ భగవంతుడు కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేశారు అనేది ఉన్న నిజాన్ని రాజుకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు ఆ యొక్క మంత్రి. అంటే ఆయన బాధ్యత కలిగిన మంత్రి. సరేలే నన్ను మళ్ళీ రాజు నేను కోసుకున్నాను రాజు గూడా కోసేసుకుంటే పోద్ది. వీళ్ళు చెప్పినట్లు అబద్ధం చెప్పేద్దాం అని అనుకోలేదాయన. ఒక నీతి, నిజాయితీ, బాధ్యత కలిగిన అధికారి ఆయన. కాబట్టి ఆ విధంగా రాజుకి జ్ఞానోదయాన్నిచ్చాడు. అదే కాక ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాడు. ఈ స్వీట్ అనేది, ఆ తీపి అనేది నువ్వు నాలుక మీద పెట్టుకొని అనుభూతి చెందితేనే నీకు ఆ తీపి యొక్క మాధుర్యం తెలుస్తుంది నీకు. ఎవరో చెప్పారని నువ్వు చేయకూడదు. నువ్వు నమ్మేయకూడదు అనే దానికి ఈ రెండో ఎగ్జాంపుల్ గూడా రాజుకి తెలియజేస్తాడు ఆ యొక్క మంత్రి. ఓకే. అంటే ఎవరికి వాళ్ళే సాక్ష్యం మాస్టర్స్ ఇక్కడ. ఒకరికి ఇంకొకరి సాక్ష్యం కాదిక్కడ. ఎవరికి వాళ్ళే సాక్ష్యం. అంతే గదా! ఇక్కడ ఒక విషయాన్ని మనము సమాజంలో గమనిస్తే, ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలకి చాలా మంది శాస్త్రవేత్తలు సాక్ష్యం చూపించమని అడుగుతూ ఉంటారు మనకి. అది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం మన ఈ యొక్క ధ్యాన జగత్తులో. నిజానికి ఎవరికి వాళ్ళే ఇక్కడ సాక్ష్యం. ఓకే. అంటే ఎవరికి వాళ్ళని వాళ్ళే సాక్ష్యంగా తీసుకోవాలి మాస్టర్స్. ఎన్నో వేల మంది వ్యక్తులు ఆధ్యాత్మిక వరల్డ్‌లోకి, ప్రపంచంలోకొచ్చి ఎన్నో అనుభవాలు, వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చుకొని ఎంతో అద్భుతమైన అనుభవాలను పొంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ గూడా ఏంది? స్వీయ అనుభవాలు అవన్నీ గూడా. ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఒక బుద్ధుడున్నాడు. బుద్ధుడేంటి మనకి? ఆయన ప్రత్యక్షంగా ఆయన పొంది ఆనాపానసతి అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దీని ద్వారా మనము అద్భుతంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. మనలోనికి మనం ప్రయాణించి ఆయన కొన్ని సంవత్సరాలు దాన్ని రీసెర్చ్ చేశాడు. శాస్త్రీయంగా దాన్ని రీసెర్చ్ చేసుకున్నాడు తన మీద తానే. కొన్ని సంవత్సరాల పాటు చేసుకొని, మనకి ఒక్క ముక్కలో మనకి దాన్ని అందించాడు. ఓకే.
అలాంటివి పరోక్ష జ్ఞానం మనం తెలుసుకుంటాం. ఏం ద్వారా తెలుసుకుంటాం? ఒక ఆ బుక్స్ ద్వారా. బుక్స్ లోనే గదా మనము ఆ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర, ఆయనిచ్చిన సందేశాలు అయి చదివినప్పుడు దాంట్లో మనం తెలుసుకుంటాం. ఓకే. ప్రత్యక్ష జ్ఞానం గూడా కొన్ని, కొన్ని ఇప్పుడు నేనున్నాను. నాకు నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ గూడా ఈ ధ్యానంలోకొచ్చాక పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్నానని నేను మీకు చెప్తున్నాను. ఓకే. అయి నిజంగా కొంతమందుంటారు. వాళ్ళని మన భాషలో కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమని? మూర్ఖులని, సుంఠులని ఇలాంటి వాళ్ళు కొందరుంటారు. వాళ్ళకేంటంటే మనం ఇలా చెప్తే, ఇలా ధ్యానం ద్వారా ఈ ప్రత్యక్షంగా నేను పొందాను, అనుభవాన్ని పొందాను. ఇన్ని జబ్బులు తగ్గాయి. మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అటు మానసికంగా ఎప్పుడైతే ఇది ఉంటామో అప్పుడు శరీరం మీదకి ఆ జబ్బుల రూపంలో మనకొస్తాయి. అన్నమయ కోశం ద్వారా అవి మనకి జబ్బుల రూపంలో మనం వాటిల్ని అనుభవం పొందుతాము. వాటన్నిటిని గూడా మనం ఈ ధ్యానం ద్వారా అధిగమించవచ్చు అని ఆ స్వయంగా అనుభూతి చెందిన ప్రత్యక్ష జ్ఞాని అక్కడ వచ్చి చెప్తారు. కానీ ఆ అనుభవం చెందలేని వాళ్ళు ఆ రుజువు పరచాలి వాళ్ళకి. వాళ్ళకి రుజువు కావాలి అంటారు. నువ్వు స్వానుభవం పొందావు. నువ్వక్కడ వచ్చి చెప్తున్నావు. కానీ వాళ్ళు ఏమంటారు? రుజువు కావాలి. ఎక్కడ? ఎక్కడుంది అదంతా? అదంతా నిజమా? అక్కడ మాకు రుజువు కావాలి అంటారు. అందుకే ఎక్కడ శాస్త్రం అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికం మొదలవుతుంది మాస్టర్స్. ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పడం విన్నాం మనం. ప్రత్యక్షంగా రుజువు చూపించడం అనేది ప్రాపంచిక పరిధిలో రుజువులు అడుగుతారు. రుజువులతో ఆ ప్రాపంచిక పరిధిలో ఉండేవాళ్ళు అట్లా ప్రాపంచిక పరిధితో కూడుకున్నటువంటి ఒక అవగాహనలో ఉన్నవాళ్ళు అంటే ప్రాపంచిక అవగాహనలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆత్మ అవగాహనలోకి రాలేదు. అలాంటి వాళ్ళు ఆత్మ స్థాయికి వచ్చినప్పుడు గాని వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పాను. మీరు కూడా మీలో గూడా ఆ ఆత్మ స్థాయికి మీరెప్పుడైతే చేరుకుంటారో, అప్పుడు మీకది ఆ విషయాలన్నీ గూడా స్వానుభవంగా తెలుసుకొని నిజమేను. మేడం చెప్పింది నిజమే. మేడంకి పోయినట్లే ఏదో నాకు గూడా పోయాయి అనే ఒక స్వీయ అనుభవాన్ని నువ్వు పొందితేనే నువ్వక్కడ నమ్మగలుగుతావు. అంటే కొన్ని అనుభవాల్ని మనము ప్రత్యక్షంగా పొందితేనే, ప్రత్యక్షంగా చూస్తేనే, ప్రత్యక్షంగా మనం అనుభూతి చెందితేనే ఇది తీపి, ఇది పులుపు, నిజమేను వాళ్ళు చెప్పింది అని మనము దాన్ని నమ్మగలుగుతాము. అదే కొంతమందుంటారు నమ్ముతారు. కొందరు ఆ యొక్క మూర్ఖత్వంలోనూ ఇదిలో ఉన్నవాళ్ళు మరీ ఎక్కువ ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు నమ్మలేరు గదా! వాళ్ళని తప్పుపట్టేదానికేం లేదు. వాళ్ళు గూడా ఎప్పుడైతే ఆత్మస్థితికొచ్చి వాళ్ళు గూడా అనుభవాలు పొందుతారో అప్పుడు నమ్ముతారు. ఓకే. సో, ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం అనేది మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకి చాలా మెయిన్ రోల్ తీసుకుంటుంది మాస్టర్స్. ఇప్పుడు నాకొక అనుభవం వచ్చింది అంటే, అదే అనుభవము నీకు రావాలి అంటే రాదు. వాళ్ళ యొక్క గత జన్మల దీన్ని బట్టి, వాళ్ళ సంస్కారాలను బట్టి, వాళ్ళు ఈ జన్మలో చేసే ఆ సంస్కారాలను బట్టి, గత జన్మల సంస్కారాన్ని బట్టి, ఆ కర్మ ఫలాల్ని బట్టి వాళ్ళకొచ్చే అనుభవాలు వాళ్ళకొస్తాయి. అవి మాకు రాలేదే అనని చాలా మంది పాపం వరీ అవుతూ ఉంటారు వీటిల్లో. అనుభవాలు విన్నప్పుడు. మాకు మాత్రం రాలేదే. అద్దో ఇప్పుడు ఆ మేడంకి ఇన్ని తగ్గిపోయాయంట, ఇన్ని ఇదయ్యాయంట, మరి నాకెందుకు తగ్గట్లేదు అనే ఒక టెన్షన్ గూడా ఏర్పడుతుంది. దాన్ని నువ్వు ప్రత్యక్షంగా నువ్వు ఆత్మస్థితికి నువ్వు ధ్యానం చేసి, చేసి, చేసి నిన్ను నువ్వు ఆత్మస్థితికి పెంపొందించుకున్నప్పుడు, అప్పుడు నీకు కలిగే అనుభవాలు నీకు కలుగుతాయి. నీ స్థితిని బట్టి. నీ స్థితిని ఎప్పుడైతే పెంచుకుంటూ పోతావో ప్రత్యక్షంగా నువ్వు అది అనుభూతి చెందాలి. ఆ సాధనా మార్గంలో సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు జబ్బులు తగ్గించుకున్నాము అని ఆనందంగా వెళ్ళే సమయంలో ఎవరైనా మనకి ఒక్కోసారి ఇలాంటి సవాళ్ళు విసురుతారు.
ఆ విసిరినప్పుడు ఆ ప్రశ్న అనేది నిరూపణ చేయాల్సిన ఒక విషయము మనకి ఏర్పడుద్ది. అప్పుడు అది ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది. సో, అది ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది అని మనం ఎలా అంటే, అది వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఇది నాకు నేను తగ్గించుకున్నాను. అలాగే అవకాశం ఉంది. నువ్వు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకుంటే అవకాశం ఉంది. ఇంకొకరు నీ యొక్క జబ్బుని ఇంకొకరెవరు తగ్గించలేరు. నువ్వే ప్రత్యక్షంగా ఆ ధ్యాన స్థితి ద్వారా, ఆత్మస్థితికి చేరుకొని ధ్యానం ద్వారా అప్పుడు నువ్వు తెలుసుకోవాలి అనేది మనం చెప్పాలి. ఓకే. అంతేగాని నేను తగ్గిచ్చేస్తాను. నాకింత శక్తుంది, అంత శక్తుందంటే అక్కడ నువ్వు అతీంద్రియ శక్తుల్ని నువ్వు అక్కడ ఆ యొక్క మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. సాధకునికి ఆటంకాల్లో 4 నిరోధాలలో అతీంద్రియ శక్తుల దుర్వినియోగం అవుతుంది. అది సాధకుడికి అదొక బ్లాక్‌గా ఏర్పడుతుంది. నేను తీసేస్తాను, నేను చేసేస్తాను అంటే. ఓకే. అది ఎవరికి తీయటాలు అవి కాకుండా తీయలేరు కూడా మాస్టర్స్. తీసుకోగలిగింది నీలో ఉండే బ్లాక్స్‌ని నువ్వే తీసుకోగలవు. ఆ ప్రత్యక్ష అనుభవాన్ని నువ్వే పొందాలి. వాళ్ళు పొందారు గదా! అది నీకొక సాక్ష్యం అది. ఆ సాక్ష్యాన్ని పెట్టుకొని ఓకే. వాళ్ళు పొందారు అంటే నేనెందుకు పొందలేను? నేను అంత స్థితికి చేరుకున్న దాకా నేను ధ్యానం చేస్తాను. నేను సజ్జన సాంగత్యం చేస్తాను. స్వాధ్యాయం చేస్తాను అని మనం ఒక దీక్షగా అది పరోక్ష జ్ఞానం నువ్వక్కడ అందుకుంది. ఏది? ఒక మాస్టరు నేనివన్నీ తగ్గించుకున్నాను. నేను ఈ విధంగా స్వాధ్యాయం జేశాను. ఈ విధంగా నేను సజ్జన సాంగత్యం జేశాను. ఇన్ని గంటలు ధ్యానం జేశాను. నేనివన్నీ తగ్గించుకున్నాను అని చెప్పాడు అంటే అక్కడది నువ్వు తెలుసుకున్నదేంటక్కడ? పరోక్ష జ్ఞానం. ఓకే. ఆ పరోక్షంగా వాళ్ళు చేసింది, అది తెలుసుకున్నది అంతా పరోక్ష జ్ఞానం అది. దాన్ని నువ్వు ప్రత్యక్షంగా పొందితేనే, ప్రత్యక్ష జ్ఞానంలోకి నిన్ను నువ్వు తెచ్చుకుంటేనే, అదే ఇక్కడ 2 టాబ్లెట్స్‌లో నువ్వు పరోక్షంగా విన్నావు. ప్రత్యక్షంగా నువ్వు పొందాలి. నువ్వు అనుభవపూర్వకంగా ఆ యొక్క అనుభూతిని నువ్వు పొందాలి. అప్పుడు నువ్వు ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని, అనుభూతిని పొందినప్పుడు, అప్పుడు నువ్వు ఇంకొక కొంతమందికి పరోక్ష జ్ఞానాన్ని ఇవ్వగలుగుతావు. ఓకే. నువ్వు అనుభవం పొందకుండా ఓన్లీ ఆ పరోక్ష జ్ఞానం తీసుకొని ఇలాగంట, అలాగంట అంటే అది పరోక్ష జ్ఞానంగానే ఉంటుంది గానీ, అది నీకు నువ్వు పొంది నువ్వెప్పుడైతే ఆ అనుభవపూర్వకంగా వాళ్ళకి పూర్తిగా వివరించగలుగుతావు నువ్వు. నీకు నువ్వు ప్రత్యక్షంగా అనుభవం పొందని యెడల నువ్వు పూర్తిగా వివరించలేవు. ఒక తర్కంతో కూడుకునే ప్రశ్నలొచ్చాయనుకోండి. ఒక సమూహంలోకెళ్ళావు. నేనిలా తగ్గించుకున్నాను. నేనిలా చేశాను. ఇదిగో నేనిలా పొందాను. ఇంత ఆనందంగా ఉన్నాను అని నువ్వు చెప్తావు. దాంట్లో ఒక వ్యక్తి తర్కంతో కూడుకున్న కొన్ని ప్రశ్నలేస్తాడు నిన్ను. అప్పుడు నువ్వు అక్కడ నీకు స్వానుభవం లేనప్పుడు నువ్వది చెప్పలేవు గదా! సో, ఆ స్వానుభవం పొందాలి అంటే ఆ వ్యక్తులేం చేయాలి? పూర్తిగా తన మీద తాను ప్రత్యక్ష జ్ఞానాన్ని, ప్రత్యక్ష అనుభవాన్ని పొందటానికి తన చైతన్యంతో తాను మిళితమై ఆ యొక్క ఆత్మానుభూతిని పొందాలి. పొంది తను ఈ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తూ ధ్యానంలో అంటే ఓడిపోవటం అనేది ఉండదు మాస్టర్స్ ధ్యానంలో. నువ్వెప్పటికీ ఓడిపోవు. పరాజయం అనేది ఉండదు ధ్యానంలో. నువ్వు దైవానికి ఇంకొంచెం దగ్గరగా వెళ్తావు. శాస్త్రాయుక్తంగా గూడా నీకేదన్నా అర్థం గాలేదు. అది గూడా నీకు ఆ ధ్యానంలో నీకు ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందగలుగుతావు. అంటే బుద్ధిని ఉపయోగించుకోవాలి మనం. బుద్ధిని ఉపయోగించి అక్కడ ఆ బుద్ధి ద్వారా మనము మన అనుభవాల రూపంలో ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని మనం తెలుసుకొని
అప్పుడు ఆ ప్రత్యక్ష జ్ఞానం మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ విషయాన్ని మనం 10 మందికి చెప్తూ వెళ్ళాలి. చెప్తూ వెళ్ళినప్పుడు అప్పుడు ఆ 10 మంది గూడా ఓకే. వీళ్ళు ఇంత బాగా ఒక యోగిలాగా తయారయ్యి, వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు గదా! ఒకప్పుడు ఎంతో బాధల్లో, ఎంతో ప్రాబ్లమ్స్‌లో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఈరోజు ఒక యోగిగా తయారయ్యి, అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు కదా! ఇటువంటి జీవితాన్ని నేను గూడా జీవించాలి. నేను గూడా ఇతరులకి బోధించాలి. నువ్వు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందకుండా బోధించటానికి వెళితే మనకి ఇందాక చెప్పారు గదా! ఆ తర్కంతో ఉన్న వ్యక్తులు ఎవరన్నా గాని, కొంచెం మూర్ఖత్వము, తర్కంతో ఉన్న వ్యక్తులు గాని వచ్చి నిన్ను క్వెషన్ ఏస్తే అప్పుడు నువ్వక్కడ పట్టుబడిపోతావు. నువ్వు చెప్పలేవు ఆన్సర్. అదే నువ్వు అనుభవపూర్వకంగా పొందావనుకో, అప్పుడు ధైర్యంగా ఒక కాన్ఫిడెంట్‌గా నువ్వు చెప్పగలుగుతావు. సో, మనమందరం కూడా ఈ యొక్క ఈ ఆధ్యాత్మికంలోకొచ్చాక ఎన్నో ఈ సజ్జన సాంగత్యాలలో ఎన్నో అనుభవాల్ని ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మనకి ఇప్పుడు ఈ ధ్యాన జగత్తే చూడండి. ఎంతమంది మాస్టర్స్‌ని వాళ్ళు పిలుచుకొస్తున్నారు. మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ అందుకున్న జ్ఞానాన్ని మనం ప్రత్యక్ష జ్ఞానంగా మార్చుకోవాలి. నువ్వు పరోక్షంగా ఇప్పుడు అందుకుంటున్నావు. ఆ పరోక్షంగా అందుకునే ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రత్యక్ష జ్ఞానంగా నీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి నీకు మార్గాలు ఏంటి అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. అవి తప్పనిసరిగా అంటే నేను పరోక్ష జ్ఞానాన్ని దాని యొక్క విలువని ఈ మాస్టర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. కానీ దాన్ని ప్రత్యక్ష జ్ఞానంగా నేను మలుచుకోవాలి. నేను సరి అయిన విధంగా ముందుకు వెళ్ళాలి. ఆ సరైన విధంగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలో మనకి తెలియజేస్తుంది ఆ యొక్క ప్రత్యక్ష జ్ఞానం. ఓకే. సో, పరోక్ష జ్ఞానాన్ని అందుకున్న తర్వాత నువ్వు ప్రత్యక్షంగా దాన్ని అనుభవపూర్వకంగా పొందటానికి నీ ప్రయత్నం నువ్వు, నీ సాధన నువ్వు చేస్తేనే దాన్ని ప్రత్యక్ష జ్ఞానంలోకి మలుచుకోగలుగుతావు. ఓకే. ఇంకా మనకి ఈ యొక్క కంటి సమస్యలు మాస్టర్స్. కంటి సమస్యలేంటంటే, ఆధ్యాత్మిక మూలంలో మనకి కంటి సమస్యలు అనేవి మనకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ అనుభవాన్ని ప్రధానంగా మనకి చెప్తారు. కంటి సమస్యలొచ్చినప్పుడు ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించినవి. అంటే ఇంతవరకు మనం అర్థం చేసుకున్న ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏందో మనం అర్థం చేసుకున్నాం ఇప్పటిదాకా. అది అనుభవంగా ప్రధానంగా కంటికి సంబంధించి వచ్చే సమస్యల్ని పూర్తిగా వివరించడంలో ఎంతో ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష జ్ఞానం గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఎంత ఉపయోగపడుతుంది మనకి? అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది గాని మనం ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకుంటే. అది మనకి ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానంలో తెలియజేస్తున్నారు. 1 మినిట్ మాస్టర్స్. అంటే ఇంతవరకు మనము అర్థం చేసుకున్న ప్రత్యక్ష జ్ఞానము అంటే స్వానుభవం. ప్రధానంగా మనకి కంటికి సంబంధించి వచ్చే సమస్యల్ని పూర్తిగా మనము నివారించటంలో ఎంతో ఉపయోగపడుతుంది మనకి ఆ అనుభవం అనేది. ప్రత్యక్ష జ్ఞానం అనేది. అంటే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలలో ఎక్కడెక్కడైతే స్వభావాన్ని పొందవలసి ఉందో అంటే అనుభవాన్ని ఎక్కడెక్కడైతే మనము అనుభవాన్ని పొందవలసి ఉందో అక్కడ మనం జాగ్రత్తగా ఉండి మనము ఎక్కడైతే అనుభవం పొందాల్సిందో స్వీయ అనుభవం అనుభవం అంటే ప్రత్యక్ష జ్ఞానం ఎక్కడెక్కడైతే ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని మనం పొందవలసిందో దాన్ని మనము జాగ్రత్తగా అనుసరించాలి మాస్టర్స్. జాగ్రత్తగా ఆ సీనియర్ మాస్టర్స్ ఏం చెప్పారు, వాళ్ళ నిత్య జీవితంలో ఎలాంటి సంఘటనలప్పుడు
ఏ విధంగా వాటిల్ని ఎదుర్కొన్నారు అవన్నీ మనం పరోక్షంగా వింటాం కదా. వాటిల్ని జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండి అప్పుడు దాన్ని ఆచరించి మనం స్వానుభవాన్ని పొందాలి మాస్టర్స్. అదే మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది కూడా. ఆ తర్వాత మనము ఎన్నో లోకాల్ని చూస్తూ వస్తాం మనం. మన దృష్టి ఏమవుతుందప్పుడు, ఎప్పుడైతే నువ్వు స్వానుభవాన్ని పొందుతూ, ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతూ ఉన్నావో, అప్పుడు మన దృష్టి లోపాలన్నీ గూడా సరిచేయబడతాయి. ఓకే. ఆ దృష్టి లోపాలు సరిచేయబడటానికి అంటే మనం ఆ యొక్క కంటి సమస్యలున్నాయి గదా మాస్టర్స్! ఆ కంటి సమస్యల నివారణకి తోడ్పడతాయి ఇవి. ఎలా తోడ్పడతాయి అంటే, ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనకి పత్రిజీ గారు చెప్పారు. ఆ ప్రాసెసు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో మేము చేస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ యొక్క కళ్ళు పూర్తిగా అసలిప్పుడు అద్దాలతో గూడా పని లేకుండా, ఆపరేషన్ లేకుండా వాళ్ళ కళ్ళు పూర్తిగా మంచిగా వచ్చేసాయి. అది ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనకి పత్రిజీ గారు చెప్పిన ప్రాసెసు పౌర్ణమి రోజుల్లో డార్క్ రూమ్ థెరపీ అంటారు. డార్క్ రూమ్ థెరపీ. డార్క్ రూమ్ పిరమిడ్ థెరపీ. అది ఒక డార్క్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో పిరమిడ్ వేరేగా ఉంటుంది. మన పిరమిడే కానీ నంబర్ ఆఫ్ పిరమిడ్స్‌తో అది ఐ పిరమిడ్ అనేది వేరేగా ఉంటుంది మాస్టర్స్. అది నేను నెక్స్ట్ క్లాస్‌లో వచ్చే లోపల మీకు ఆ ఐ పిరమిడ్ ఎలా ఉంటుందో ఫోటో నేను కలెక్ట్ చేయటానికి ట్రై చేశాను. అది పంపలేదు వాళ్ళు. నేను నెక్స్ట్ క్లాస్‌కొచ్చినప్పుడు మీకు ఐ పిరమిడ్ అనేది ఎలా ఉంటుందో నేను చెప్తాను. అంటే వాళ్ళు ఒక 3 డేస్ పౌర్ణమి డేస్‌లో ఆ ఐ పిరమిడ్‌లో కూర్చుంటారు. డార్క్ రూమ్ థెరపీ అంటారు దాన్ని. డార్క్ రూమ్ పిరమిడ్ థెరపీ. ఆ యొక్క ఐ పిరమిడ్ రూమ్‌లోకి పంపించేస్తారు వాళ్ళని. కళ్ళకి గూడా ఐ పిరమిడ్స్ పెట్టేస్తారు. కళ్ళకి గూడా ఐ పిరమిడ్స్ పెట్టేసుకొని, ఆ 3 రోజుల పాటు ఆ డార్క్ రూమ్‌లో ఇంక కళ్ళకి ఆ ఐ పిరమిడ్స్ ఆ గంతలు తీసేదే ఉండదు. ఆ డార్క్ రూమ్‌లో ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు మనలాంటి మాస్టర్స్ వెళ్ళి, వాళ్ళకి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. వాళ్ళు చెవులతో పరోక్షంగా ఆ జ్ఞానాన్ని వింటూ ధ్యానంలో ఉంటారు. 24 అవర్స్ ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళకి బాత్రూమ్‌కెళ్ళాలంటే గూడా ఒక మనిషుంటారు వాళ్ళకి హెల్ప్‌గా. ఆ మనిషి అట్లే చెయ్యి పట్టుకొని బోయి బాత్రూమ్‌కి తీసుకొస్తారు. స్నానం జేసేటప్పుడు గూడా ఐ పిరమిడ్స్ తీసేదుండదు. అట్లా 3 రోజుల పాటు డార్క్ రూమ్ పిరమిడ్ థెరపీ అంటారు దాన్ని. ఓకే. ఫుల్ మూన్ డేస్‌లో 3 డేస్ చేపిస్తారు మాస్టర్స్. మాకు నెల్లూరులో గూడా ఉంది. మేము గూడా చేపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆహ్, పౌర్ణమి డేస్‌లో నెల్లూరులో గూడా మాకు ఆహ్, ఐ పిరమిడ్ ఉంది మాస్టర్స్. చాలా బావుంటుంది. కొంతమంది దాని ద్వారా ఫలితాలను గూడా పొంది ఉన్నారు. ఆ ఫుల్ మూన్ డేస్‌లో 3 డేస్ అన్నమాట. డార్క్ రూమ్ పిరమిడ్ థెరపీ. అట్లా అంటే వాళ్ళు పరోక్షంగా ఆ ఐ కేర్‌కి సంబంధించింది దానికి అద్భుతమైన ఫలితాలు వాళ్ళకొచ్చే అనుభవాలు మళ్ళీ ఆ మాస్టర్స్ వెళ్తాం గదా! మనము. ఆ మాస్టర్స్‌కి చెప్తూ ఉంటారు. వాళ్ళు దాని గురించి ఎలా క్వెషన్ ఏసుకోవాలి, ఎలా అక్కడ మాస్టర్స్‌తో ఎలా అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంకా పిరమిడ్స్ తీసేదుండదు. ఒక్కసారి గంతలు కట్టేసిన తర్వాత కళ్ళకి 3 డేస్ కంప్లీట్ అయిందాక ఇంక ధ్యానము, ఆ స్వాధ్యాయం వింటూ ఉంటారు. వాళ్ళు చదవలేరు గదా! కళ్ళకి గంతలు కట్టారు గాబట్టి. అలా వింటూ సజ్జన సాంగత్యంలోనే ఉంటారు. ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఆ స్వాధ్యాయం ఎట్లా జరుగుతూ ఉంటుంది? పరోక్ష జ్ఞానం ద్వారా వాళ్ళకి చెవులతో వింటూ ఉంటారు. ధ్యానంలో ఉంటారు. సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుంది. అలా 3 డేస్ కంటిన్యూగా జరుగుతుంది మాస్టర్స్. అప్పుడేంటంటే, ఆ యొక్క కంటికుండే సమస్యలన్నీ గూడా అద్భుతంగా సరిచేయబడతాయి. హాస్టల్ మాస్టర్స్ అందరొచ్చి వాళ్ళకి ఎంతో మందికి హాస్టల్‌గా ఆపరేషన్స్ జరిగాయి అని చెప్పారు మాస్టర్స్. అట్లా జరుగుతూ ఉంటాయి. మనకి గుంటూరులో గూడా ఒక మాస్టరు ఉన్నారు.
అట్లా తను ఆపరేషన్ లేకుండానే కంటి చూపుని పొందారు ధ్యానం ద్వారా. ఏది ఈ యొక్క డార్క్ రూమ్ పిరమిడ్ థెరపీ ద్వారా. ఇంకా ఐ పిరమిడ్స్ ఉంటాయి గదా కళ్ళకి. అవి పెట్టుకొని గూడా ఆయన వాటి నుంచి బయటపడిపోయాడు. అలా మనకి ఎంతో మందున్నారు మాస్టర్స్. అంటే ప్రత్యక్ష జ్ఞానంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని ఏంటి? ఓకే. ప్రత్యక్ష జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవాలి అంటున్నారు. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనము ఆ మూడో నేత్రపు అనుభవాలు వాటిల్ని ప్రత్యక్ష జ్ఞానం అంటాం. ఇంకా గత జన్మల అనుభవాలు గూడా మనకి ధ్యానంలో కనిపిస్తూ ఉంటాయి. అవి గూడా ప్రత్యక్ష జ్ఞానం మనకి. ప్రత్యక్ష జ్ఞానం కిందకే వస్తాయి. ఇంకా మనము ఈ యొక్క ఇతర లోకాలను గూడా దర్శిస్తూ వస్తాం. ఓకే. ఆ ఇతర లోకాలను దర్శించే అనుభవాలలో గూడా అది గూడా ప్రత్యక్ష జ్ఞానం కిందకే వస్తుంది. ఏది నువ్వు యొక్క ఆ ధ్యానంలో నువ్వు ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు నువ్వు దర్శించే అవన్నీ కూడా ప్రత్యక్ష జ్ఞానం కిందకి వస్తాయి అనేది మనకి తెలియజేస్తున్నారు. అంటే జబ్బుని మనము తనకు తాను ధ్యానం ద్వారా తగ్గించుకోవటం అనేది ప్రత్యక్ష జ్ఞానం కిందకి వస్తుంది. ఓకే. అంటే తమ జ్ఞానాన్ని ఇతరులకు బోధించటం. తను పొందాడు. పొంది మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇతరులకి బోధిస్తూ ఉండటం. అంటే ఏదైనా ఒక కళని నేర్చుకొని దాన్ని అనుభవించటం అనేది వేరు గదా మాస్టర్స్. అదే ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానం అంటే. ఒక కళని ఇలా ఉంటుంది, బాగుంటుందని చెప్పేది వేరు. అది వినేది వేరు. కానీ దాన్ని నువ్వు గూడా పొంది ఆ అనుభవపూర్వకంగా నువ్వు పొందినప్పుడు వచ్చే అనుభవం వేరు. ఆ ఆనందం వేరు కదా! అదే ప్రత్యక్ష జ్ఞానం. ఓకే. అది మనకి యోగి వేమన చెప్పుకున్నారు ఒక పద్యంలో. ఏమని అంటే, అది ఒకటి తెలిసి యాదని మదిని నిలిచి అది పాయువాడు నభవుడగును. అది పాయకున్న అంధుని రీతిన విశ్వధాభిరామ వినురవేమ. అది ఒకటి తెలిసి యాదిని మదిని నిలిచి అది పాయువాడు సభవుడగును. అది పాయకున్న అంధుని రీతిన విశ్వదాభిరామ వినురవేమ. అక్కడ చూడండి. అది పాయకున్న అంధుని రీతిన అన్నాడు. ఓకే. అంటే మోక్షానికి మూలమైన బ్రహ్మ స్వరూపము తెలుసుకొని దాని యొక్క అర్థము మనసుని నిలిపి ఆ బ్రహ్మత్వము పొందాలి అంటే ఆ మోక్షానికి మూలమైన బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా. మనసుని నిలపాలి. నువ్వు అది తెలుసుకోవాలి అంటే ఏంటి? మనసుని నిలపాలి. మనసుని నిలిపి ఆ విధంగా బ్రహ్మత్వాన్ని పొంది ఎవరైతే ఆ విధమైన బ్రహ్మత్వాన్ని స్వయంగా పొందుతాడో అలాంటి మనుజుడు గుడ్డివాడు కాడు. పొందని వాడు గుడ్డివాడవుతాడు. ఆ విధంగా ఏది మోక్షమునకు మూలమైన బ్రహ్మస్వరూపము తెలుసుకొని మనసుని నిలిపి బ్రహ్మత్వమును పొందవచ్చు. ఓకే. కానీ ఆ విధంగా బ్రహ్మత్వాన్ని పొందని వ్యక్తి ఏమవుతాడు అంటే అది పాయకున్న అంధుని రీతిరా అన్నాడు చూడండి. దానికి అర్థం ఏంటి అంటే ఆ విధంగా బ్రహ్మత్వాన్ని పొందని మనుజుడు గుడ్డివానితో సమానుడట. ఓకే. గుడ్డివాడితో సమానుడు అని మనకి అప్పట్లోనే యోగి వేమన గారు ఒక పోయంలో అంత చక్కగా వివరించారు మాస్టర్స్. అది అంటే ఏంటి? ఏంటి అది అంటే? అది అంటే అదే మాస్టర్స్ మూల చైతన్యం. అంటే సకల సృష్టికి ఆ జీవ చైతన్య రాసుల సృష్టికి మూలమైనదేంటి? ఆ అది. అది ఒక్కటి తెలిస్తే చాలు. ఆ అదియే నేను, 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 నేను. ఆ నేనుని తెలుసుకునే ఆ సర్వరోగ నివారణలు మనకి సర్వభోగ లాలసతలన్నీ మనము పొందుతాము. సర్వభోగాల్ని అనుభవిస్తాం మనం. ఆ సర్వ జ్ఞాన సముపార్జనలు మనకి ఉన్నాయి. అది ఎప్పుడు? ఆ నేనుని తెలుసుకున్నప్పుడు.
మనకి ఇది బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్తున్నారు. అది నువ్వెప్పుడైతే ఆ అది ఏంటి అంటే నేను, ఆ నేనుని నువ్వు అనుభవపూర్వకంగా సొంతం చేసుకొని దానిని పొందినవాడు అభవుడు. ఆ నేనుని సొంతం చేసుకొని దానిని పొందినవాడు ఎవరు అంటే అభవుడు మాస్టర్స్. అంటే ఆ యొక్క అభవుడు అంటే పరమశివుడు. పరమశివుడు అవుతాడంట ఆ నేనుని. అది అంటే ఏంటి? ఆ నేనుని తెలుసుకున్న వ్యక్తి అభవుడు అవుతాడు. అభవుడు అంటే పరమశివుడు అవుతాడు. ఆ ప్లస్ భవ అంటే ఏంటి అంటే నాశనము లేనిది, నాశనము లేనివాడు. అభవుడు అంటే నాశనము లేనివాడు ఆ పరమశివుడు అనేది అర్థము అనేది మనకి పత్రిజీ గారు చెప్పి ఉన్నారు. ఓకే, అంటే ఆ ఒక్కటి లేకపోతే వాడు అంధునితో సమానం. ఏ ఒక్కటి? అన్నీ ఉంటాయి అతనికి, చుట్టూ అన్నీ ఉంటాయి కానీ చూడలేడు. గుడ్డివాడిగా జీవిస్తూ ఉంటాడు, ఏమీ అనుభవించలేడు, ఆ ఆనందాన్ని పొందలేడు. అతని చుట్టూ అద్భుతమైన ప్రపంచం ఉంటుంది తను పొందాలనుకుంటే, కానీ ఆ ప్రపంచాన్ని పొందలేడు అతను. అతను పుట్టి గుడ్డివాడిగా జీవిస్తాడు. చుట్టూ ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఒక గుడ్డి తనం అంటే కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు. పుట్టి గుడ్డివాడితో ఎవరిని పోలుస్తున్నారు అంటే ఆత్మ జ్ఞానము లేనివాడు పుట్టి గుడ్డివాడు. అతని చుట్టూ అన్నీ ఉంటాయి కానీ ఏది ఆనందించలేడు, ఏది పొందలేడు. చూడండి ఎంత అంటే ఎన్ని లక్షల మంది, కోట్ల మంది గుడ్డివాళ్ళుగా జీవిస్తున్నారో చూడండి ఈ యొక్క లోకంలో. మన యొక్క ప్రయత్నం ఏంటి? మన మన ప్రయత్నం అదే మాస్టర్స్. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి అంటే అలాంటి గుడ్డి వాళ్ళనందరినీ కూడా ఇప్పుడు ఇలాంటి జూము పెట్టి వీళ్ళందరూ కూడా ఇంతమంది మాస్టర్స్ ని తీసుకొచ్చి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇప్పుడు గ్రూప్ లో ఎంతో మంది ఉంటారు, వందల మంది ఉంటారు, కానీ 10 మంది 20 మంది అట్లా జాయిన్ అవుతారు. కానీ మిగతా వాళ్ళందరూ ఆ ఆత్మ జ్ఞానాన్ని అందుకునే స్థితిలో లేని గుడ్డి వారిగా మనం భావించాలి. అంటే ఆ అనుభవించే యోగ్యత లేని వాళ్ళు. వాళ్ళ చుట్టూ ఈ యొక్క ప్రపంచము ఇదో ధ్యానం చేయి బాబు ఇలా ఉంటుంది, ఇదిగో ఈ జ్ఞానం పొందావు, ఈ జ్ఞానంతో గాని నువ్వు జీవించావంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇంత ఆనందంగా ఉంటుంది, ఇదో ప్రకృతిలోకి వెళ్తే ఇలా ఉంటుంది. అసలు అన్ని కూడా ఎంతో ఇదిగా మనకి చెప్తూ ఉంటారు ఈ యొక్క ధ్యాన జగత్తులో. అంత అద్భుతమైన ధ్యాన జగత్తుని ఆ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఇచ్చి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన హాస్టల్ గా మనందరినీ కూడా పాలిస్తూ ఉన్నాడు. ఎవరికి ఏం కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది ఇస్తూ ఉంటాడు. మనల్ని వదిలేయరు మన మాస్టర్స్ ఎవ్వరు కూడా. మనల్ని కాసుకొని ఉంటారు. అయితే మనము ఆ ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు, ఆ ఆత్మ స్థితికి మనం కనెక్ట్ అయినప్పుడు, అంటే దైవానికి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మన యొక్క శ్రమ కూడా ఉండాలి కదా. ఈ ఆత్మ జ్ఞానాన్ని మేళవింపు చేసి జీవించిన వ్యక్తి ఎవరితో సమానంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారంటే ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానంలో అంధుడితో సమానము అంటున్నారు. ఒక అంధుడు తన చుట్టూ ఎంతో అద్భుతమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని అనుభవించాలి అంటే అంధుడు అనుభవించలేడు గదా. ఆ విధంగా మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏం చెప్తున్నారు అంటే ఒక పుట్టి పుట్టి గ్రుడ్డివాడు అంటారు గదా, అలాంటి వాడితో సమానమట ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోని వాడు, ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానంతో జీవించని వాడు. అంటే ఒకడు చర్మ చక్షువులు లేని అంధుడైతే ఇంకొకడు దివ్య చక్షువు ఉన్నా కూడా ఉత్తేజపరచని అంధుడు అన్నమాట. ఆ విధంగా వర్ణించారు మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు.
ఒకడు చర్మచక్షువులు లేని అంధుడు, లేవు, అతనికి కళ్ళు లేవు. ఇంకొకడు కళ్ళున్నాయి కానీ దివ్యచక్షువు అనేది అందరికీ ఉంది, దాన్ని ఉత్తేజపరచుకోలేని అంధుడు. ధ్యానం చేస్తేనే కదా నువ్వు నీ దివ్యచక్షువుని ఉత్తేజపరుచుకుంటావు. ఉత్తేజపరుచుకుంటేనే కదా నీ యొక్క సమస్యల నుంచి, నీకు చెవి సమస్యలు ఉన్నాయా, లేదు కంటి సమస్యలు ఉన్నాయా, లేదు అనారోగ్యం ఉందా, లేదు సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నువ్వు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే నీ యొక్క దివ్య చక్షువుని నువ్వు ఉత్తేజింపజేసుకోవాలి కదా. ఇంకొకరు ఎవరో చేయలేరు మాస్టర్స్. మనం ఆ దివ్య చక్షువుని మనమే ఉత్తేజింప చేసుకోవాలి. దానికి మార్గమే మనకి పత్రిజీ గారు తెలియజేశారు. అదే ధ్యాన మార్గము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. అట్లా మనము పరోక్ష మనం ఇప్పుడు ఇందాకటి దాకా చెప్పుకున్నది ప్రత్యక్ష జ్ఞానం గురించి. ఆ విధంగా ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించిన కంటి సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని గాని వాళ్ళ దివ్య చక్షువుని ఓపెన్ చేసుకొని ఆ అనుభూతి చెందారు ప్రత్యక్షంగా అంటే ఆ కంటి సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి అనేది ఆ ప్రత్యక్ష జ్ఞానం యొక్క అద్భుతమైన ప్రక్రియ. దానికి డార్క్ రూమ్ థెరపీ, పౌర్ణమి మూడు రోజులు డార్క్ రూమ్ పిరమిడ్ థెరపీ అనేది ఉంది. ఆ పిరమిడ్స్, ఐ పిరమిడ్స్ ఉన్నాయి. అవి ఐస్ కి పెట్టుకొని 3 రోజుల పాటు డార్క్ రూమ్ థెరపీలో గాని ఉంటే అవి ఎంతో మంది పొందుతూ ఉన్నారు. అలా అంటే 3 రోజులు ఇంకా అట్లే ఉండిపోవాలి. చాలా కష్టతరమైనది అది. మాకు చూస్తుంటాం కదా, ఒక 50 మంది గాని వస్తే వాళ్ళల్లో కొంతమందే పొందుతూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళు మధ్యలో తీసేస్తారు, మా వల్ల కావట్లేదు అని. దానికి ఆ కష్టానికి నిలబడిన వాడు ఆ యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అంతే కదా, ఎప్పుడైనా కూడా కష్టానికి నిలబడిన వాడు ఫలితాన్ని పొందగలుగుతాడా? పొందలేడు. అదే విధంగా అట్లా ప్రత్యక్ష జ్ఞానము అంటే అది మాస్టర్స్. ఆ ప్రత్యక్ష జ్ఞానం ద్వారా అద్భుతంగా మనము మన యొక్క ఆ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడిపోవచ్చు. ఇంకా ఒక మంచి బోధకుడిగా తయారవ్వచ్చు. అనుభవపూర్వకంగా ఏదైనా మనం వినే ఈ యొక్క సజ్జన సాంగత్యాలలో, స్వాధ్యాయంలో మనం తెలుసుకునే విషయాలన్నిటినీ కూడా ఎప్పుడైతే మనము మన దివ్యచక్షువుని ఉత్తేజింపజేసుకుని ఆ ప్రత్యక్షంగా మనం అనుభవాన్ని పొందుతామో అద్భుతమైన జీవితాన్ని, ఆనందాన్ని మనం పొందగలుగుతాము. అట్లా పొందలేని వాళ్ళు పుట్టు గుడ్డి వాళ్ళతో సమానము అనేది మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు తెలియజేశారు. ఓకే, అట్లా మనకి ఇంకా చెవి సమస్యలు. ఇప్పుడు ఇందాక దాకా మనం తెలుసుకుంది ప్రత్యక్ష జ్ఞానానికి అంటే కంటి సమస్యలకి ఆధ్యాత్మిక మూలం ఏంటి అనేది తెలుసుకున్నాం. దాని యొక్క పరిష్కారం ఏంటో తెలుసుకున్నాం. ధ్యానం ద్వారా ఎలాంటి పరిష్కారం ఉంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు చెవి సమస్యలు. చెవి సమస్యలు ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక మూలం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా చెవి సమస్యలు ఉన్న వాళ్ళకి పరోక్ష జ్ఞానము అన్న అంశము ప్రధానంగా, అంటే కళ్ళు కాకుండా ఉండే మిగతా ఇంద్రియాలు 4 ఉన్నాయి కదా. మనము పంచ జ్ఞానేంద్రియాలు మనవి. పంచ జ్ఞానేంద్రియాల్లో కళ్ళు అనేది తీసేస్తే మిగతా 4 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, అవి అనారోగ్యాలు వస్తుంది అంటే అప్పుడు ఆ చెవి, ముక్కు, నాలుక, చర్మం వీటి కోవలోకి వస్తాయి చెవి సమస్య. ఆధ్యాత్మిక మూలం ఈ యొక్క పరోక్ష జ్ఞానం అనేది వీటి కోవలోకి వస్తుంది. అంటే ఏవేవి? చెవి, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా పరోక్ష జ్ఞానం తోనే ముడిపడి ఉంటాయి, ఆ కోవలోకి వస్తాయి. ఓకే, కానీ వీటిలో ప్రధానంగా చెవి సమస్యలు పరోక్ష జ్ఞానానికి పూర్తిగా ముడిపడి ఉంటాయి. మిగతావి కొంచెం పాక్షికంగా ముడిపడి ఉంటే ఈ చెవి సమస్యలు మాత్రము పరోక్ష జ్ఞానానికి పూర్తిగా ముడిపడి ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మనము ఎంతవరకు పరోక్ష జ్ఞానాన్ని వివిధ సంఘటనల నుంచి, ఆ వ్యక్తుల నుంచి, ఆ సమూహాల నుంచి
ఇంకా జంతువులు, వృక్షాలు, ఖనిజ సామ్రాజ్యాలు వాటన్నిటితో సహా మనము సేకరించి ఆచరించాలో అంతా కూడా ఖచ్చితంగా చేసినప్పుడు అది చెవి సమస్యలు తగ్గించుకోవటంలో ఉపకరిస్తుంది మనకి. ఏది? అవన్నిటి ద్వారా మనకి వచ్చిన ఇండికేషన్స్ ని మనం తీసుకొని స్వీకరించి అవన్నీ ఫాలో అవుతూ పోయినప్పుడు. ఓకే. అప్పుడు అవి పరోక్షంగా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. దాన్ని మనం తీసుకొని మనం అవలంబిస్తూ పోయినప్పుడు అప్పుడు మనం చెవి సమస్యల్ని నుంచి బయటపడగలుగుతాం. ఓకే. రోజు 2-4 గంటల పాటు ఒక సంగీతం, చక్కని సంగీతం, ఇంకా ఆధ్యాత్మిక బోధనలు వినటం ఒక ప్రధాన పరిష్కార మార్గము. చెవి సమస్యలుండే వాళ్ళకి, ఇప్పుడు ఇందాక కంటి సమస్యల వాళ్ళకి ఎలా బయటపడాలనేది ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటి? దేన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు? ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు చెవి సమస్యలున్న వాళ్ళు దేన్ని పరోక్ష జ్ఞానం అంటారో తెలుసుకున్నాము. ఆ పరోక్ష జ్ఞానము మనము బాగా పాటిస్తూ పోతే మనం ఈ చెవి సమస్యల నుంచి బయటపడగలుగుతాము అనేది తెలుసుకుంటున్నాం. ఇంకా, ఇంకా థెరపీస్ ఏంటి? ఈ పరోక్ష జ్ఞానానికి మనం ఇంకా చేయాల్సినవి ఏంటి అంటే, రోజుకి 4 గంటల పాటు చక్కటి సంగీతాన్ని వినటం గాని, పాడుకోవటం గాని చేయాలి. ఇంకా ఆధ్యాత్మిక బోధనలు వింటూ ఉండాలి. ఈ 2 చాలా ప్రధాన పరిష్కార మార్గాలు. ఈ చెవి సమస్యలొచ్చిన వాళ్ళకి పరిష్కార మార్గాలు మాస్టర్స్ ఇవి. పరిష్కార మార్గాలు ఏంటి అంటే, పరోక్షంగా మనము కొన్ని సంఘటనల నుంచి గాని, సంఘటనలు గుర్తుపెట్టుకోండి, లేదు నోట్ చేసుకోండి. కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, ఇంకా జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, వీటన్నిటి ద్వారా మనకి కొన్ని సిట్యుయేషన్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. అవి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి మనకి. ఓకే. ఇప్పుడు ఈ సమస్యొచ్చింది అంటే, ఓకే. ఈ వ్యక్తి ఇలా చేశాడు అంటే, దీంట్లో నుంచి మనం ఏమి నేర్చుకోవాలో అవి పరోక్షంగా మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఆ పరోక్ష జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని మనం ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవుతూ, దాన్ని ఆచరణలో పెడుతూ పోయాము అంటే, అప్పుడు చెవి సమస్యలు అనేవి మనకి తగ్గుముఖం పడతాయి. చెవి సమస్యల నుంచి బయటపడిపోతాము. ఇంకా ఇంకొక మార్గం ఏంటి అంటే, 4 గంటల పాటు సంగీత సాధన గాని, సంగీతం వినటం గాని, ఇంకా ఆధ్యాత్మిక బోధనలు వింటూ ఉండటం. అంటే ఈ చెవుల ద్వారా నువ్వు ఎటువంటి అక్కడ నుంచి సాడీలు, ఇంకో దగ్గర నుంచి ఇంకేదో ఇంకొక అమ్మొస్తుంది, ఇంకేదో జెప్తుంది, ఫోన్ మాట్లాడతాము. ఆ ఫోన్‌లో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటే సరికాని మాటలు. వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళని తిట్టుకోవటం. ఇవన్నీ చెవులకి ఇస్తూ ఉంటాం గదా! అలాంటివి కాకుండా మనము మాట్లాడేది గూడా ఆ ఆధ్యాత్మిక విషయాలే, ఆధ్యాత్మిక వ్యక్తులతోనే మాట్లాడుతున్నామనుకో, ఆధ్యాత్మిక విషయాల మీదే మనకి చర్చలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల మీదే ఫోన్‌లుంటాయి. ఓన్లీ ఆ ఆధ్యాత్మికతలోనే మనం జీవిస్తూ వెళ్తే, ఒక జంతువు గనిపించింది, ఒక డాగ్ గనిపించింది. ఓహ్! డాగ్ అంటే ఏంటి? అప్పుడు నువ్వు అక్కడ ఆ డాగ్ నీకు ఆహ్, హ్మ్, డాగ్ జ్ఞానాన్ని మనకి ఈ ఆధ్యాత్మికంలో జంతువుల గురించి కూడా మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఏ జంతువు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఒక చీమ గనిపించింది. ఆ చీమలు మనకెక్కువగా చుట్టుముడుతున్నాయి. చీమలు మన ఇంటి నిండా ఉంటున్నాయి. మనము చీమలు ఎంత మందు వేసినా గూడా పోవట్లేదు అంటే, మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో దాని నుంచి గూడా జ్ఞానం ఎలా అందుకోవాలో చెప్తారు మనకి. ఏంటి అంటే కష్టపడే నేచరు. ఆ చీమలు ఎలా కష్టపడుతున్నాయో, ఎలా డిసిప్లైన్‌గా ఒకదాన్ని అనుసరించటం, అనుకరణ ఎలా ఉందో, అంటే ఆ చీమల యొక్క తత్వం ఏంటి? అది చూసుకొని దాన్ని మనం ఆచరించటం. వృక్షానికి సంబంధించిన కొన్ని ఖనిజాలకు సంబంధించినవి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో తెలియజేస్తారు మాస్టర్స్. అట్లా వాటి నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని ఆచరణలో పెడుతూ పోతే మనకి చెవి సమస్యల నుంచి బయటపడిపోతాం. సంగీతం నేర్చుకుంటూ, సంగీతం సాధన చేస్తూ,
లేదు, నేర్చుకోలేదు, సాధన చేయలేదు. కానీ సంగీతం మంచి శ్రావ్యమైన అంటే చెవులకి ఇంపైన సంగీతాన్ని గాని మనకి ఆ మనసుకి ఆహ్లాదకరంగా ఉండే సంగీతాన్ని వింటూ ఉండటం. అంటే ఆ చెవులకి నువ్వు సరి కానిది గాకుండా సరి అయినది పాజిటివిటీ ఇస్తూ పోతావు అప్పుడు. అప్పుడు చెవి సమస్యలు రావు. మరి ఆధ్యాత్మిక బోధనలనేవి గూడా మనకి మంచి ఒక ఇంపైన ఇదే గదా! మనకి దీంట్లో ఉండే వాళ్ళకి. దాంట్లో లేని వాళ్ళకి ఇంపైనవి కాదు. మనకైతే ఇంపైనవే గదా! అలా ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలు వింటూ ఉండటం. అట్లా చేసుకుంటూ మళ్ళీ గురువు ఒక మాట చెప్పాడనుకోండి. మనకి ఒక గురువుంటాడు. ఆ గురువు ఇదో మేడం మీరిది చెయ్యాలి. సార్ మీరిది చెయ్యాలి. ఈ విధమైన రూట్‌లో వెళ్ళండి. ఇది చెయ్యండి, అది చేయండి అని చెప్తారు మనకి. మనకి దిశానిర్దేశం చేస్తారు గురువులు. దాన్ని గాని నువ్వు పెడచెవిన పెట్టావు అంటే, అంటే నిన్ను నువ్వు ఉన్నతంగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటం కోసం ఆ గురువు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు పూర్తి స్థాయిలో. నువ్వు ఆ గురువుకి సరెండర్ అవ్వాలి. సరెండర్‌నెస్‌తో నువ్వు ఆ గురువు చెప్పిన మాటని తీసుకొని నువ్వు ఫాలో అవ్వాలి. అట్లా కాకుండా దాన్ని పెడచెవిన పెట్టామనుకోండి, ఫాలో అయ్యావనుకో నీకు చెవి సమస్యలుంటే అవి పోతాయి. ఫాలో అవ్వలేదు, వాళ్ళ చెప్పిన ఆ మాటని పెడచెవిన పెట్టావు. నీ అభిప్రాయం ఏదో ఇంకెవరో అట్లా కాదు, ఇట్లా అని చెప్పారు. నీ చెవిలో సరికానివి యేశారు. అప్పుడు దాన్ని తీసుకున్నావు. దీన్ని పెడచెవిన పెట్టేసావు. అప్పుడంటే కలుషిత భావాల్ని నీలోకి నింపుకున్నావు. ఆహ్, అప్పుడేమవుతుంది? ఆ యొక్క చెవి సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి వాటి వల్లే ఇదే మూలము. చెవి సమస్యలకి ఆధ్యాత్మిక మూలం ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఆ చెవులకి సరికానివి ఇచ్చావు అంటే, ఆ పరోక్ష జ్ఞానం. మనం సోల్ స్కానింగ్ అనేది మనం 1 టాబ్లెట్‌లో చెప్పుకున్నాం. దాంట్లో గాని మీరు విన్నారు అంటే సోల్ స్కానింగ్, మన సోల్ స్కానింగ్ చేసుకోవాలి మనం. ఆ సోల్ స్కానింగ్‌లో మనకి తెలి తెలియబడుతుంది మాస్టర్స్. అక్కడ తెలుసుకోవచ్చు మనం. ఓకే. అట్లా మనము మన యొక్క చెవులకి ఇంపైన మాటల్ని, ఇంపైన సంగీతాన్ని, ఇంపైన విషయాల్ని మనం ఇస్తూ ఉండాలి. అది ఆధ్యాత్మిక మూలంలో చెవి సమస్యలు రావటానికి నువ్వు ఇంపైనవి కాకుండా, నువ్వు ఒక గురువుకి సరెండర్‌నెస్ అనేది లేకుండా, వాళ్ళు చెప్పింది పెడచెవిన పెట్టేసి, నువ్వెప్పుడైతే నీ ఇదిలో నువ్వు పోతూ ఉంటావో, ఇంకొకరొస్తారు. అరే! ఆ గురువు చెప్పింది, ఆ గురువు అట్లా రా, ఇట్లా రా అని చెప్పి, వాడికి తెలిసి తెలియని అజ్ఞానంతో అతను చెప్తూ ఉంటాడు. అప్పుడది నువ్వు విని, ఆ! సరే అని ఈ గురువు చెప్పింది పెడచెవిన పెట్టేస్తావు. నువ్వు నీకంటూ ఒక ఇంటలెక్ట్ ఉంది గదా! బుద్ధి అనేది మనకందరికీ గూడా ఉంది గదా! ఆ బుద్ధిని ఉపయోగించుకోవాలి మనం. ఉపయోగించుకొని ఏది సరైనది, ఏది సరికానిదో మన మనసు నిర్ణయిస్తుంది. మనం గాని ఆలోచించాము అంటే, మన బుద్ధిని అప్లై చేశాము అంటే, కంపల్సరీగా అక్కడ నీకు ఆ నిర్ణయం అనేది ఏది సరి అయింది, ఏది సరికానిది అక్కడ వస్తుంది మాస్టర్స్ గ్యారంటీగా. దాన్ని నువ్వు సరైన రీతిలో దారిలో పెట్టుకుంటూ వెళ్తే, నువ్వు ఆ మార్గంలో గురువు చెప్పిన ఆ మార్గంలో నడుస్తూ, చెప్పినవన్నీ పాటిస్తూ పోతే, అప్పుడు నీకక్కడ ఆ చెవి సమస్యలనేవి ఉండవు. నువ్వు ఆ గురువు మాటని పెడచెవిన పెట్టావు అంటే చెవి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. అది అది ఒకటి మనకి బీఎస్ఎస్ఎంలో మనకి తెలియజేస్తారు మాస్టర్స్. అంటే పరోక్ష జ్ఞానం పొందే విషయాలకి మనము కొన్ని ఉదాహరణలు గాని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపులు అహింస పరమో ధర్మ. అహింస పరమో ధర్మం అనేది ధర్మః అనేది విషయము తెలుసు మనకి. కానీ మనకి తెలిసి గూడా మనం మాంసాహారాన్ని భుజిస్తూ శాకాహారంలోకి రావటం లేదనుకోండి. అప్పుడక్కడ నీకు ధర్మం తెలుసు. కానీ దాన్ని నువ్వు పెడచెవిన పెట్టావు. అప్పుడు నీకేమవుతుంది? చెవి సమస్యలొస్తాయి. ఒక గురువు ద్వారా విన్న విషయాలు, ఆ ఆజ్ఞల్ని శిరసా వహించి వెనువెంటనే నువ్వు అవి
నీ యొక్క ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆచరణలోకి తెచ్చుకోనప్పుడు, అవి పెడచెవిన పెట్టినప్పుడు, అప్పుడు మళ్ళీ చెవి సమస్యల్ని మనము ఎదుర్కోవలసి వస్తుంది. సో, మనం ఆ విధంగా చెవి సమస్యలనేవి ఎందుకొస్తాయి అనే దానికి వాటిని ఏ విధంగా బయటపడాలి అంటే, ఇవన్నీ గూడా ఫాలో అవుతూ పోతే, అంటే ఇతరులు ధ్యాన అనుభవాలు విని, వాటిని బట్టి ఆ తక్కువ స్థాయి, ఆ పరిణితి లేని ఆ నమ్మక వ్యవస్థల నుంచి మనం బయటపడాలి మాస్టర్స్. ఇప్పుడు ఇతరుల ధ్యాన అనుభవాలు వింటూ ఉన్నాం. వాటిని బట్టి మనము తక్కువ స్థాయిలో ఉన్నాము అనేది తెలుసుకొని, మన పరిణితిని పెంచుకోవాలి. అంతేగాని దాని మీద అపనమ్మక వ్యవస్థను పెట్టుకోకుండా, వాళ్ళు చెప్పేది ఆ యొక్క మాస్టరు తను అనుభవపూర్వకంగా నేర్చుకొని, అనుభవపూర్వకంగా పొంది మనకు చెప్తున్నాడు కదా! దాన్ని మనం సాధనలో పెడదాము అనని పెట్టాలి అనేది మనకి ఇంకొక పాయింట్ తెలియజేస్తున్నారు. ఓకే. అంటే అనేక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనకి ఎన్నో గ్రంథాలు రాసుకొని, కంఠస్థం చేసి, వాళ్ళు అనుభవపూర్వకంగా ఒక స్వానుభవంగా మారేలాగా పూర్తిగా గ్రహించడం. శాస్త్ర సమ్మతమైన విషయాల్ని ఊరికే కొట్టిపడేస్తే, ఆ తత్వం నుండి బయటికి రావాలి మనము. ఏ తత్వం నుంచి బయటికి రావాలి మనము? శాస్త్ర సమ్మతంగా అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు గురువులు. అదేం లేదులే, అదంత సీన్ లేదన్నట్టు కొట్టి పారేస్తారు కొందరు. అదంతా నిజముంటదా? అదంతా అంత ఇదుందా? ఆ కొట్టి పారేసే తత్వం నుంచి బయటికి రావాలి. వాళ్ళు శాస్త్ర సమ్మతంగానే గదా! వాళ్ళు ఎంతో రిసర్చ్ చేసి, ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సును చేసి, మనకి శాస్త్రాలు రూపొందించారు. రాశారు. వేదాలు రాశారు. గ్రంథాలు రాశారు. మన ఋషులు, మన పెద్దలందరూ గూడా, మన పూర్వీకులందరూ గూడా. మరి వాటిల్ని నువ్వు పక్కన తోసి పారేస్తున్నావు అంటే, అక్కడ మన మూర్ఖత్వం ఏంటో అక్కడ అర్థమవుతుంది గదా! అలాంటి మూర్ఖత్వంతో కూడి ఆలోచనలు గానుండి, వాటిల్ని పక్కన నీ దగ్గరికి అది ఆ జ్ఞానం వస్తుంది. కానీ నువ్వు దాన్ని గాని పక్కన పెట్టేసావు అంటే, అప్పుడు చెవి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో, వీటన్నిటి నుంచి మనం ఈ చెవి సమస్యల నుంచి బయటపడాలి అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం. సంగీతము, ఇతర కళల్ని వినడం, చూడటం, ఆచరించటం, వాటితో ఆనందించడం. మన బాధ్యతగా మన దగ్గరకొచ్చిన అవకాశాలని మనం మాత్రమే చేయగలిగే ఒక ప్రత్యేక ప్రణాళికలుంటాయి మాస్టర్స్. అలాంటి కార్యక్రమాలని మనం గుర్తించి, ఆయా వ్యక్తులతో, ఆయా సందర్భాల్లో, ఆ సంఘటనల్లో విధిగా మనం పొయ్యి పాలు పంచుకోవాలి. అది గూడా ఒక పాయింట్ మాస్టర్స్. అంటే విధిగా నువ్వక్కడ పాలు పంచుకోవాలి. అక్కడ నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాల్సిన అంటే నీకొక అవకాశం వచ్చింది. ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని నేను స్వీకరించను అంటే గురువుకి తెలుసు. నువ్వు ఆ బాధ్యత చేయగలవా లేదా అని. నిన్ను చూసినప్పుడు ఆ గురువు ఒక వాళ్ళకి అర్థమైపోతుంది. ఇదిగో నువ్విది చేయగలవు. ఈ బాధ్యతను చేపట్టి, ఇదిగో ఇది చెయ్యి అని ఒక ప్రణాళిక ఇస్తారు. అది మనం పక్కన పెట్టేసి, మనం దానికి ఆ సందర్భంలో పోయి మనం అక్కడ పాల్గొని, మనం చేయాల్సినది, చేయగలిగింది చెయ్యకుండా మనం తప్పించుకు గాని తిరిగితే, అప్పుడు కూడా ఆ చెవి సమస్యలనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఆధ్యాత్మిక శిక్షణా కార్యకలాపాలు ప్రాపంచికంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తులు చేదోడు వాదోడుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది గదా మనకి. అట్లా ఆ చేదోడు వాదోడనేది మనం ఇస్తూ ఉండాలి. నువ్వు చేయగలిగిందే చెయ్యి. చేయలేనిది గురువులు మనకి చెప్పరు. మన శక్తి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక చాలకుడుగా దీంట్లోకొస్తాము. ఆ చాలకుడు నుండి శాసనుడు స్టేజ్‌కి మనం చేరుకోవాలి. ఆ చాలకుడు నుండి శాసనుడు చేరుకునే స్టేజ్‌లో చాలకుడుగా వచ్చిన అంటే ఒక అమాయకత్వంతో ఏమీ తెలియని అజ్ఞానంతో ఈ యొక్క ప్రపంచంలోకొచ్చిన ఆ వ్యక్తి చాలకుడు అంటారు ఆ వ్యక్తిని. అలాంటి చాలకుడు
ఈ యొక్క శ్రవణం ద్వారా వింటూ 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 ఉండడం ద్వారా ఆ శ్రవణం అనే టాబ్లెట్ ఉంది. చాలకుడు నుండి శాసనుడు అంటే 6 టాబ్లెట్లు ఉన్నాయి మాస్టర్. 6 టాబ్లెట్స్ అంటారు వాటిల్ని. మనం ఫ్యూచర్ లో చెప్పుకుందాం. దాంట్లో శ్రవణుడు అనే ఒక టాబ్లెట్, అంటే ఆ జ్ఞాన గుళిక, ఆ శ్రవణుడి జ్ఞానము పరోక్ష జ్ఞానానికి ప్రతీకగా మనం తీసుకోవాలి. అంటే ఒక శ్రవణుడిగా మారాలి నువ్వు. ఓకే. సాధకుడు ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించిన ఆ ప్రస్తుతం భూమి యొక్క ఆధ్యాత్మిక ఆకస్మికతను బట్టి ప్రత్యక్ష పరోక్ష జ్ఞానం, ఉదాహరణకి మనము కేవలం ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిందే తెలపడం అనేది మనం ఇక్కడ జరిగింది. ఆధ్యాత్మిక ప్రగతి గురించి మాత్రమే మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. మనం ప్రాపంచికం గురించి కాదు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటేది. కేవలం మనము ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే మనము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఓకే. అంటే మనం ఆధ్యాత్మిక వ్యక్తులమే కదా, అప్పుడు మనకి ఆ ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించినవే మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. అంటే ఆధ్యాత్మికులకు రెండింటితో కూడా అటు ప్రాపంచికానికి, ఇటు ఆధ్యాత్మికానికి రెండింట్లో కూడా ఎక్కడైతే అక్కడ మనము ఆ జ్ఞానాన్ని ఆ విధంగా ఏ విధమైన జ్ఞానాన్ని పొందాలో ఆ విధమైన జ్ఞానాన్నే పొందాలి. అలాగే ఆ పొందటం అనేది గ్రహించగలగాలి. ఓకే. నువ్వు జ్ఞానాన్ని వింటున్నావు, ఓకే. శ్రవణుడుగా, చాలకుడుగా వచ్చావు. శ్రవణుడుగా నువ్వు ఆ జ్ఞానాన్ని వింటున్నావు. విన్న తర్వాత శ్రవణుడు స్టేజ్ నుంచి గ్రాహకుడు స్టేజ్‌కి ఎదగాలి. గ్రాహకుడు ఎవరు? గ్రాహకుడు అంటే గ్రహించేవాడు, గ్రహించగలిగినవాడు. ఓకే. అంటే ఇక్కడ శ్రవణుల్లో 3 రకాలుంటారు. కొందరు విని ఏదోలే వింటున్నాము, వదిలేసాము. ఇంకొకరు ఓకే. నా వరకు నేను అప్లై చేసుకుంటే సరిపోద్దిలే. బావుందిది. చాలా నచ్చింది నాకు. నా వరకు నేను అప్లై చేసుకుంటాననుకుంటారు. ఇంకొకరున్నారు, కాదు ఇది చాలా బాగుంది ఈ జ్ఞానము. నేను బోధకుడుగా మారి నేను అందరికీ చెప్పాలి. అందరినీ ఇంకా చేసుకొని వాళ్ళనోళ్ళు ఉత్తేజింప చేసుకోటానికి, వాళ్ళ యొక్క ఆత్మ పరిణితికి గూడా నేను దోహదపడాలి అనని ఇంకొక శ్రవణుడుంటాడు. అప్పుడు అలాంటి వాడేం జేస్తాడు? గ్రహిస్తాడు. గ్రహించిన దాన్ని బోధకుడుగా మారతాడప్పుడు. ఓకే. అంటే కొందరు విని వదిలేసేవాళ్ళు, కొందరు వాళ్ళ వరకే చేసుకునేవాళ్ళు, కొందరు దాన్ని 10 మందికి పంచిపెట్టేవాళ్ళు. అలా శ్రవణుల్లో గూడా ఇన్ని రకాలుంటారు మాస్టర్స్. వాళ్ళు గ్రాహకుడిగా మారాలి. గ్రహణ శక్తిని పెంచుకోవాలి. అంటే అక్కడేం చేయాలి మనం? ధ్యానాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ ధ్యాన శక్తి పెరుగుతుందో, నువ్వు ధ్యానం బాగా చేసి మంచి ప్రత్యక్ష అనుభూతుల్ని పొంది, అటు ప్రత్యక్ష జ్ఞానాన్ని తీసుకుంటూ, ఇటు పరోక్ష జ్ఞానంగా గూడా ఇంత ఉత్తమమైన జ్ఞానాన్ని నువ్వు నీ నీ యొక్క చెవులకి ఒక ఇనసొంపైన మాటల్ని, ఇనసొంపైన సంగీతాన్ని అవి ఇస్తూ, ఒక గురువు చెప్పిన మాటని వెడచెవిన పెట్టకుండా నువ్వు ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నావంటే, ప్రాపంచికంలో గాని, ఆధ్యాత్మికంలో గాని నువ్వు ఆ విధంగా నువ్వు సమన్వయం చేసుకుంటూ, ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని, పరోక్ష జ్ఞానాన్ని మనం అప్లై చేస్తూ ముందుకు సాగాము అంటే మాస్టర్స్, అద్భుతమైన జీవితాన్ని మనము సాధించగలుగుతాం మాస్టర్స్. ఓకే. సో, మనము అద్భుతంగా సరియైన జీవన విధానంలో మనం జీవించాలి అంటే, ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనేది చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాస్టర్స్ ఇది. దీన్ని మనం తప్పనిసరిగా పాటిస్తూ, ఆ యొక్క ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో మనల్ని మనము పుట్టి అంధులుగా, పుట్టి గుడ్డి వాళ్ళంటారు కదా, అంధులుగా కాకుండా మనము కళ్ళున్న దివ్య అంటే మా దివ్య చక్షువుని ఉత్తేజింపజేసుకొని మన పత్రిజీ గారు చెప్పినట్లుగా ఆ యొక్క దివ్య చైతన్యంతో అద్భుతంగా జీవిద్దాం మాస్టర్స్. ఆ దివ్య జ్ఞానాన్ని అందుకుంటూ, ఇది ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. మనము
వినేటప్పుడు, చూసేటప్పుడు మనం ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాం మన ఇంద్రియాలకి అనే దానికి సంబంధించింది ఇది. ఆ ఇంద్రియాలకు సంబంధించిన సమస్యలొచ్చాయి అంటే, మనం వెంటనే ఈ పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ఏ చెవికి సంబంధించిన సమస్యలొస్తే పరోక్ష జ్ఞానాన్ని చెక్ చేసుకోవాలి. కళ్ళకి సంబంధించిన సమస్యలొస్తే ప్రత్యక్ష జ్ఞానాన్ని చెక్ చేసుకుంటూ, ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనం ముందుకు సాగాలి. ఆ సాగేదానికి మనకి ఏ సందర్భంలో, ఏ విషయానికి సంబంధించిన మనం ప్రత్యక్షానుభూతిని తీసుకోవాలి, ఏ సమయంలో పరోక్ష జ్ఞానాన్ని మనం అందుకోవాలి అనేది కూలంకషంగా మనకి ఈ యొక్క ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం తెలియజేస్తుంది మాస్టర్స్. సో, దీన్ని మనము అద్భుతంగా మన జీవితాలలో అప్లై చేసుకుంటూ జీవిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని అందజేసినందుకు. ఈరోజు కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇది పెద్ద సబ్జెక్ట్ మాస్టర్స్. పెద్ద సబ్జెక్టు. అత్యంత అవసరమైన సబ్జెక్ట్ మాస్టర్స్ ఇది. 2 టాబ్లెట్స్‌లో ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనేది అత్యంత అవసరమైన సబ్జెక్టు. జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో, అది మాస్టర్స్ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. వీటిని అప్లై చేసుకుంటూ మనం సరైన దారిలో నడుద్దాం. ఆ మార్గంలో ఆ మార్గాన్ని మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా జీకే సార్ అందించిన దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క జూమ్ సెషన్ వాళ్ళకి మీరు ఇప్పటిదాకా శ్రవణులు లేకపోతే బోధకుడు ఎవరికి చెప్తాడు? సో, శ్రవణులు గూడా మీలాంటి అద్భుతమైన శ్రవణులు దీంట్లో ఉన్నారు. మీకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.